అంతరాయతి విలోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటిది భగవద్గీత. ఉపనిషత్తుల సారము అంటే ఇక పూర్తిగా జ్ఞానమే మనం నేర్చుకుంటున్నది. అయితే ఈ జ్ఞానాన్ని కూడా భగవంతుడు అదృష్టవశాత్తు కొంత కర్మ, మళ్ళీ మెల్లగా కాస్త రాజయోగము, తర్వాత మళ్ళీ కాస్త భక్తి యోగము, మెల్లగా జ్ఞాన యోగంలోకి తీసుకొచ్చాడు. జ్ఞానయోగంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా చెయ్యి వదలలేదు భగవంతుడు. చెయ్యి వదలకుండా ఏం చేశారంటే ఆయన జ్ఞానయోగం లోపల మళ్ళీ మనకు రిఫరెన్స్ మెటీరియల్ ఇచ్చారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడానికి మనకు స్కూల్ లోపల చిట్టీలు పట్టుకొని వెళ్ళే వాళ్ళం కదా. నేను కాదు, ఎవరన్నా పట్టుకెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అందరూ చిట్టీలు పట్టుకెళ్లే వాళ్ళు కదా స్కూల్లో. కామ్గా ఉన్న వాళ్ళందరూ పట్టుకెళ్ళినట్టే, కామ్గా ఉన్న వాళ్ళందరూ పట్టుకెళ్ళినట్టే. అయితే అట్లాగా ఒక చిట్టీలు ఇచ్చారు అనమాట దేవుడు. ఆ చిట్టీలు ఇచ్చి ఏం చేశారంటే ఈ చిట్టీల లోపల మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసిచ్చేసేసారు. రాసిచ్చేసి ఏంటి, దీనికి తగ్గట్టుగా ఇంకా నడుచుకుంటే చాలు అని చెప్పేసి చెప్పారనమాట. అవి 16, 17, 18. ఎవరన్నా 16, 17, 18 అధ్యాయాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇది జ్ఞానయోగం అని చెప్తారా, లేకపోతే చిట్టీలు కొట్టుకోమని చెప్పాడు శ్రీనివాస్ గారు అని చెప్పి చెప్తారా? ఓకే, సో ఎలా చెప్పినా సరే మీకు అర్థమైతే చాలు. ఎలా చెప్పినా ఓకే. కాపీ కొట్టమన్నారు, అది కూడా పర్వాలేదు. యాక్చువల్ గా తెలుసా, బుక్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు రిఫర్ చేయడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ అధ్యాయం లోపల చెప్పే ముందే ఆయన ఆల్రెడీ 9వ అధ్యాయంలో చెప్పారు, కాస్త సాత్వికంగా ఉండి దైవ సంపద పెంచుకునే వాళ్ళు దేవతలు అవుతారని, భోగభాగ్యాలు కావాలి అనుకునే వాళ్ళు అసురులని, ఇంకా రాక్షసులు అంటే బాగా క్రూర స్వభావం ఉన్న వాళ్ళు అన్నట్టుగా. అందుకని చెప్పేసి ఆయన మళ్ళీ భోగభాగ్యాలు ఇష్టపడే వాళ్ళు, తర్వాత మన సాత్వికంగా ఉండి అన్నింటినీ కూడా సంతోషంగా స్వీకరించేటటువంటి దైవీ సంపద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు. ఇక మనం ఏంటంటే చెక్ పాయింట్ చూసుకుంటూ మనం చెక్ కొట్టుకోవడమే అనమాట, టిక్ కొట్టుకోవడం. ఇది నాకుంది, ఇది నాకుంది, ఇది నాకు ఉంది, ఇది నాకు ఉంది అంటే ఇవేవైతే ఉన్నాయో ఇవి మన శాస్త్రాలు అప్రూవ్ చేసిన లిస్టు. ఇప్పుడు మనకి జిఎస్టికి నిర్మలా మేడము ఇవాళ కొంత లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లోపల మనం చెక్ కొట్టుకుంటాం. ఈ వస్తువు నేను వాడేదే, ఈ వస్తువు నేను వాడేదే. ఓ కారు రేట్ తగ్గింది, వండర్ఫుల్. హెల్త్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద లేదు, ఓకే సూపర్. జీరో ఫుడ్ మీద, చాలా వాటి మీద జీరో ట్యాక్స్. గవర్నమెంట్ కి 48,000 కోట్ల రూపాయల లోటు వచ్చినప్పటికీ కూడా జనాలందరి లోపల ఏమంటారు, కన్జ్యూమర్ బిహేవియర్ అంటారు అనమాట దాన్ని. అంటే కొనుక్కోవడాన్ని ఇష్టపడడం అనమాట. బేసికల్లీ కన్జ్యూమ్ చేయడం, వాడుకోవడాన్ని ఇష్టపడేటటువంటి ప్రవృత్తిని పెంచినట్లయితే ఎకానమీ డెవలప్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి నిన్న అలా చేశారు. అదే విధంగా మనం కూడా ఏంటంటే ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాం. ఆ చెక్ లిస్టే ఈ 1, 2, 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇందులోపల ఇవి చూసుకుంటే చాలు. వీలైతే ఆసురీ లక్షణాలు చూడకపోవడమే బెటర్. ముందు ఇవి చూసామంటే, ఇవి మన దగ్గర ఉన్నాయి అంటే ఆసురీ లక్షణాలు లేనట్టే లెక్క. తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మనం అతి కష్టం మీద ఒక శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. దానికే తల ప్రాణంతో వచ్చేసింది వాళ్ళకు, బాబు ఏమిటి ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం అన్నమాట. అంటే మెయిన్ అందులోపల మనకి ఎక్కువగా గుర్తుంచుకోవాల్సినవి 2. ఒకటేమో భయం లేకుండా ఉండడం, మరొకటి ఏంటంటే స్వాధ్యాయం. ఇది అంటే మిగతావన్నీ ఇంపార్టెంటే, కల్మషం లేకుండా ఉండడం గాని, దృఢ సంకల్పం గాని, దానం గాని, ఇంద్రియానికి ఇవన్నీ ఓకే, యజ్ఞము. కానీ స్వాధ్యాయం అనేది చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక పుస్తకం చదివిన వాడు ఏం చేస్తాడు, ఆ పుస్తకంలో ఉన్నట్టుగా ఉండాలని చూస్తాడు. అదే విధంగా ఒక సరైనటువంటి గురువు దొరికినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఆ గురువు చెప్పినటువంటి మాటలు విని దాని ప్రకారం వెళ్ళాలని చూస్తాడు. వెనక్కి వెళ్ళడు కదా, వెనక్కి వెళ్ళడు. ఎవరు కూడా వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం పారాయణం, వివరణ, ఆచరణ అనే 3 ఉన్నాం. ఇప్పుడు మనం పారాయణం, వివరణ దాటి ఆచరణ స్టెప్ లో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మొదటి స్టెప్కి వెళ్ళిపోకూడదు. సో కాబట్టి ఏంటంటే మనము ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ స్వాధ్యాయం అనేటటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అమృత మార్గం లోపల మనమంతా కూడా నడవాలి. ఆ అమృత మార్గంలో ఏమీ లేదు. ఇంకా మీరు ఇప్పుడు చెప్పిందే కాదు, నేను
4వ అధ్యాయము చెప్పినప్పుడు కూడా చెప్పాను, అన్నిటికంటే కూడా గొప్పది స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞమే మనను బ్రహ్మ యజ్ఞానికి తీసుకెళ్తుంది, జ్ఞాన యజ్ఞానికి తీసుకెళ్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఎప్పుడు 4వ అధ్యాయంలో కూడా. సో కాబట్టి అన్నిటికంటే గొప్పది కూడా స్వాధ్యాయమే. కాబట్టి మనం మొదటి శ్లోకంలో తెలుసుకున్నదంతా కూడా సింప్లిఫై చేసేసాం అనుకోండి. సింప్లిఫై చేస్తే ఒకటే మాట ఏమిటంటే స్వాధ్యాయము, భయం లేకుండా ఉండడం. ఇవి మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే, తప్పదు. స్వాధ్యాయము కంపల్సరీగా చేసి తీరాల్సిందే. అదే విధంగా ఇక భయపడకూడదు. భయం ఎందుకు భయపడతాం మనము? వీరేమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అంటే రెండవ దాని గురించి భయపడతాం. కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే మొదటి శ్లోకంలో ఉన్న విషయాలన్నీ చక్కగా చదువుకొని ఉంటారో వారు ఇంకా అసలు భయపడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని దైవమయమే. ఏదైనా కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి భయం ఎందుకుంటుంది? సో కాబట్టి ఈ 2వ శ్లోకము చాలా గొప్పది. ఎవరికైనా 2వ శ్లోకం వచ్చా అండి? అహింసా సత్యం అక్రోధ చదవండి ఒకసారి. అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. ఇందులోపల మనకు ఇక అహింస. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అహింస. అహింస అంటే ఏంటి? అహింస అంటే మనం ఏంటి, ఏదో కొట్టడము, చంపడము, తన్నడము, ఓకే, అలా తీసుకుంటాం. కానీ అహింస అంటే అవే కాదు. మనకు అహంకారంలోంచి, ద్వేషంలోంచి, స్వార్థం నుంచి మనకు హింస అనేటటువంటిది పుడుతుంది. మనకి హింస ఎక్కడి నుంచి పుడుతుంది? ఎవడైనా మనని ఏమన్నా అంటే, మనకు ఎవరి మీదైనా కోపం వచ్చినా, ఎవరన్నా అసూయ అన్నా, ఎవరన్నా ద్వేషం వచ్చినా, ఎవరితోనైనా మనకు సహించలేకపోయినా అప్పుడు మనం ఏమనుకుంటాము? వాళ్ళకి ఏదో రకంగా చెడు జరగాలనుకుంటాం. ఇది అవునా కదా? ఒకసారి ఆలోచించండి. మనం చేసేది, వేరే వాళ్ళు నాకు చేశారు సార్ అని మనం మంచిగా అయిపోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మీతో ఎవరైనా ఒకళ్ళు కటిఫ్ చేశారు, చేయగానే వాళ్ళకి చెడు జరగాలని కోరుకున్నారా లేదా? ఎప్పుడైనా ఒక్కసారైనా జీవితంలో కోరుకున్నారా లేదా? మాట్లాడండి, మాట్లాడండి. భగవద్గీత మాట్లాడాలి. ఒక్కసారైనా అంటే కొంచెం జ్ఞానం తక్కువ ఉన్నప్పుడైతే పొరపాటున మనసులో అనుకుని ఉంటాం, వీడికి జరిగితే తెలుస్తుందిలే అని. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి మటుకు డెఫినెట్లీ అట్లాంటి మటుకు రాలేదు సార్. అది మటుకు యథార్థం. నేను అనుకున్నాను సార్ చాలా సార్లు, కాకపోతే ఇప్పుడు అన్ని మానేశాను సార్ మీ దయ వల్ల. వెరీ గుడ్. నాది అసలు లేదండి. మీరు ఒకటే మాట ఒకటే మాట చెప్తాను వినండి. నాది లేదు. నేను శాస్త్రాలలో లేని మాట ఏది చెప్పను. కాబట్టి నాకు ఎప్పుడు క్రెడిట్ ఇవ్వకండి. క్రెడిట్ ఇస్తే ఒక్కడికే క్రెడిట్ ఇవ్వండి. ఆయనకు క్రెడిట్ ఇస్తే నా అంత సంతోషపడే వాళ్ళు లేడు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటివే. ఇవి కాక మాకు తత్వవిధానంద స్వామి ఉన్నారు, విద్యాప్రకాశ్ ఆనందగిరి గురు ఉన్నారు. ఇటువంటి మహానుభావుల దగ్గర నేర్చుకున్నటువంటి తత్వం ఇది. కాబట్టి ఏదైనా నేను చెప్పినా నా మాటల్లో ఆటోమేటిక్ గా వాళ్ళ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారిదే. నా అనుభవాలు నేను అందులో మధ్య మధ్యలో చెప్తూ ఉండొచ్చు, కానీ నేను చెప్పేటటువంటి భావాలలో చాలా వరకు నాకు వాళ్ళతో కోయిన్సైడ్ అనేవి ఉంటాయి. తత్వ విధానంద స్వామి గారిని, విద్యాప్రకాశ్ ఆనంద్ ఎప్పటి నుంచో వింటుండడం ద్వారా అయ్యుండొచ్చు. అవి నేను కూడా వాటిని గట్టిగా నమ్ముతుండవచ్చు. పూర్వజన్మ సంస్కారం, వాసన కూడా ఏదైనా అయ్యుండవచ్చు. కానీ అది సో సారీ, ఎవరన్నా చెప్పండి. ఇంకా అలా అనుకోలేదని. యాక్చువల్లీ వాళ్ళవి బాగుంటాయి వినడానికి, అందులో ఏమి డౌట్ లేదు, కన్ఫర్మ్. బట్ మీరు చెప్పేది ఏంటంటే లాజిక్ గా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నది అండ్ కరెక్ట్ గా అర్థమయ్యే పరిస్థితుల్లోకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. అది నేనేది తప్పకుండా వాళ్ళందరూ ఎందరో మహానుభావులు అన్నట్లు వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళతో న్యాచురల్లీ మనము కోపప్ అవుతాం. కానీ మీతో ఉన్న ఈ సంఘం ఏదైతే ఉందో, సాంగత్యం టైం ఏదైతే మేము స్పెండ్ చేస్తున్నామో ఇప్పటిదాకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం అని మాత్రం అనిపించలేదు. దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ అవర్ వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ విత్ యూ. సో దట్ ఈస్ టు బి రియల్లీ అప్రిషియేటెడ్ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇందాక నేను చెప్పిన పాయింట్ కి జవాబు చెప్పండి. అలా అనుకోని వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ సార్ ఒక్కసారి కూడా మేము అలా అంటే దీనికి కారణం చెప్తాను. అంటే ఇది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనము ఒకరిని ఎందుకు ద్వేషిస్తాం? ముందు హింస అంటే ఏంటి అంటే ముందు చెడు అనేదాన్ని తెలుసుకున్నాం. ఈ చెడు దేని నుంచి వస్తుందని తెలుసుకున్నాం. కోపం రావచ్చు, అసూయ రావచ్చు, అంటే ఏం లేదు, అవతల వాడిని చూసి ఓర్వలేనితనం, లేదా అవతల వాడితో మనకు చిన్న భేదాభిప్రాయం వచ్చినా కూడా. అంటే నేను చెప్తున్నాను, ఒక 12 ఏళ్ల కిందటి వరకు నేను అలాగే ఉండేవాడిని. ఒక 12-13 ఏళ్ల కిందటి వరకు కూడా దాదాపుగా 2011 కంటే ముందు. 2011 తర్వాత స్ట్రైట్ నేనేమనుకున్నా డిసైడ్ చేసుకున్నానంటే ఎవరిది వారికే, సింపుల్.
మీరు చెడు కోరుకున్నంత మాత్రాన చెడు రాదు, మంచి కోరుకున్నంత మాత్రాన మంచి రాదు. మంచి కోరుకోవడం అనేటటువంటిది ఓకే, మంచి కోరుకోవాలి, మనుషులం కాబట్టి మంచి కోరుకోవాలి. కానీ ఎవరికైనా చెడు జరగాలి అనుకుంటే జరగదు. ఒకవేళ మంచి జరగాలి అనుకుంటే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనము ఆ సినిమా లోపల చూసాం కదా, రవితేజది దరువు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల వాడు చెప్తాడనమాట, ఎంతమంది నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, ఎంతమంది నువ్వు బతకాలనుకుంటున్నారు అని ఒక పోల్ పెడతాడనమాట యమధర్మరాజు. ఆ పోల్ లోపల సరిగ్గా ఇక ఒక్క పాయింట్ వస్తే ఇతను గెలిచేటట్టుగా ఉంటాడనమాట. అదే సమయానికి ఒక చిన్న పిల్లాడు బై మిస్టేక్ పుట్టడంతో ఇలా వేలు ఇలా పెడతారు కదా, ఆ పెట్టిన వేలు ఈ రవితేజ ఫోటో వైపుకి వెళ్తుంది అనమాట. అప్పుడు అంతా దేవుడు నీకు ఒక ఎక్స్ట్రా ఓట్ వచ్చింది, నువ్వు గెలిచావని చెప్పేసి అతన్ని గెలిపిస్తాడు. సో అది ట్రూతా అంటే ట్రూతే. యాక్చువల్ గా చాలా మంది మనని ఇష్టపడడం అనేటటువంటిది అది కోట్ల జన్మల అదృష్టం. అయితే ఆ ఇష్టపడడం అనేది ఒక సినిమా స్టార్ ని ఇష్టపడతారు, ఒక ఫ్యాషన్ మోడల్ ని కూడా ఇష్టపడతారు. అలా కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మతత్వం. ఆత్మతత్వమే ఎందుకు కావాలి? మేము కూడా బండగా పారాయణాలు చేసుకుంటూ పోతామంటే, ఇప్పుడు పారాయణాలలోంచి మళ్ళీ ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తారు, అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి. మొన్న అందరూ కూడా మణిద్వీప వర్ణన క్లాస్ లో ఉన్నారు కదా, మన స్టూడెంట్స్ అందరికీ వెంటనే అర్థమైపోయింది కదా. అందులో ఉన్న వాళ్ళలో కొద్దిగా సమయం పట్టే ఛాన్స్ ఉంది, 3 వారాలు పట్టచ్చు, 4 వారాలు పట్టచ్చు. అందుకే మీ అందరినీ కూడా కామ్ గా ఉండండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే కామ్ గా ఉండకుండా మీరంతా జవాబులు చెప్తుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సో ఇప్పుడు మరి అది వాళ్ళు ఇప్పుడు మీరున్న స్టేజ్ కు రావాలి అంటే కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. 2-3 రోజుల్లో బేసిక్స్ అర్థమైనా ఈ అండర్స్టాండింగ్ రావడానికి కొన్నాళ్ళు పడుతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి? ఆల్రెడీ వచ్చిన ప్రగతిని మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మీరు 50 మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయారు ముందుకి, ఇప్పుడు మళ్ళీ మెట్లు దిగకండి. ఇంకా నేనేమంటున్నానంటే, శ్రీనివాస్ ఉండని, శ్రీనివాస్ లేకపోని, శ్రీనివాస్ చెప్పని, శ్రీనివాస్ చెప్పకపోని ఏమీ లేదు. ఒక్కసారి మార్గం అంటూ మనకు తెలిసిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. వెనక్కి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకు మనం పారాయణ నేర్పిస్తాం. ఎందుకని? వాళ్ళకి ముందు మీనింగ్ తెలియకపోయినా పారాయణం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి అది ముద్రించుకుపోతుంది. తర్వాత ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా కూడా వాళ్ళకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నప్పుడల్లా చదువుకున్నవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం వస్తాయి. ఉదాహరణకు చెప్తా, అందరిది ఒకే రక్తం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకే, అందరిది ఒకే రక్తం. ఎగ్జామ్ లో వస్తే కూడా అందరిది డాష్ రక్తం, అందరిది ఒకే రక్తం రాసేసాం. తర్వాత ఏమైపోతుందంటే, మన రోడ్డు మీద ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని చూసామనుకోండి యాక్సిడెంట్ లో, చూడగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అయ్యో అతని రక్తం నా రక్తం లాగానే ఉంది, అతడు ఇలా ఉంది అని చెప్పి అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఓకే ఈయన అన్నది ఏంటి అని చెప్పేసి గుర్తుపడతాం. గుర్తుపట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా కాస్త దాన్ని అర్థం చేసుకోవడం మొదలెడతాం. సో కాబట్టి అవగాహన అనేది వచ్చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ముందుగా మనకి ఏంటంటే ఈ పారాయణ గాని, ఈ నేర్చుకోవడం గాని ఇవి నేర్చుకుంటాం. చిన్నప్పుడు 1 2 3 4 5 6 నేర్చుకుంటాం. మన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చెప్తారు అంకుల్ నాకు 1 to 10 వచ్చు అంటే, ఓ గ్రేట్ అంటాం. 1 to 100 వచ్చు అంటే గ్రేట్ అంటాం. మనం మెచ్చుకోవాలి. మనం ఇప్పుడు చిన్నప్పుడు ఎవరైతే ఈ బేసిక్ స్థాయిలో ఉన్నారో వాళ్ళని నువ్వు ఇది చేయకూడదు అనను. నిన్న భజన ఎవరైనా విన్నారా? ఒక్క నిమిషం ఈ డోర్ కూడా వేసి చూస్తాను. మీ అందరికీ కూడా డిస్టర్బెన్స్ గానే ఉందా? కాస్త బయట వినాయక నిమజ్జనం అక్కడ జరుగుతుంది, నేను కొద్దిగా డిస్టర్బెన్స్ గా సరే చెప్పండి. సరే అయితే బానే ఉంటే సరే, లేకపోతే తలిపేస్తాను. అయితే నిన్నది ఎవరైనా భజనది విన్నారా? పూర్తిగా విన్నాను సార్. నేను విన్నాను సార్, చాలా డిస్టర్బెన్స్ ఉంది సార్, ఆడియోలో చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. 3 నిమిషాలే డిస్టర్బెన్స్ ఉంది. అంటే డెఫినెట్లీ కొద్ది డిస్టర్బెన్స్ గానే ఉందండి. అవును, ఫస్ట్ 3-4 నిమిషాలు వాళ్ళందరూ దళాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. సో అప్పుడు కొద్దిగా ఇంకా ఆ సమయంలోనే పిల్లాడు స్టార్ట్ చేయడంతో సో ఇక నేను కూడా ప్రారంభించేశాను అన్నమాట. సో తర్వాత అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడు ప్రతి వర్డ్ వినిపించి ఉండాలి, ఎందుకంటే నేను విన్నాను. ప్రతి వర్డ్, ప్రతి మాట కూడా వినిపించి ఉండాలి. ఫస్ట్ లో కొద్దిగా ఫస్ట్ 2-3 నిమిషాలు డిస్టర్బెన్స్ ఉంది. మీరు అక్కడ ఆపేసి ఉంటే ఆగిపోయి ఉంటారు బహుశా. అదే ఏదైనా అంతే, లైఫ్ లో చిన్న ఆటంకం వచ్చినా కూడా మనం ఏం చేస్తాం, వినాయకుని నిమజ్జనం జరుగుతుంది కర్నూలులో. వెరీ గుడ్. మేలూరు దగ్గర. సో అయితే ఇప్పుడు ఏమైంది, దీనివల్ల మనము ఆ భజన ఇప్పుడు వాళ్ళకి మీరు భజన చేయకండి, మీరు ఆత్మతత్వం తెలుసుకోండి అని నేను చెప్పాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి మీరు ఆత్మతత్వం తెలుసుకోండి, మీరు స్వాధ్యాయం చేయండి అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది?
మాట్లాడండి ఎవరైనా. ఇష్టపడారు సార్ సార్. అదే నాకు డౌట్ వచ్చింది. అవును అంటే అక్కడ అదే చెప్పాలని చెప్పినట్టున్నారు బహుశా ఏదైనా చేస్తున్నారు అవును. సార్ కూడా వాళ్ళకి వాళ్ళకి అర్థం చేసుకోలేరు, వాళ్ళకి ఏంటి చెప్తున్నారు అనుకుంటారు. అంటే ఇదేం చెప్తున్నారు అన్న కొంచెం వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు సార్, ఈ స్టేజ్ లో రిసీవ్ చేసుకోలేరు. రిసీవ్ కొంత టైం చేసుకోలేరు. పడుతుంది, అయితే కొంత టైం పడుతుంది. కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారని అందరు చెప్తుంటారు. కన్ఫ్యూజన్ కొంతకాలం పాటు వాళ్ళకి ఏమవుతుందంటే కొంతకాలం పాటు వాళ్ళు ఇవి చేస్తూ చేస్తూ ఇందులో నుంచి వెళ్ళాలి. అయితే దురదృష్టం ఏమైపోయిందంటే మనకు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఏదైతే ఉంటుందో మనకి ఇంట్లో గానీ, తర్వాత అమ్మ నాన్న నేర్పించేది గానీ, తర్వాత మన సమాజంలో మనం కొన్ని నేర్చుకునేవి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎంతసేపు కూడా అడ్డగోలుగా ఇవి నేర్చుకో, అవి నేర్చుకో, ఇవి నేర్చుకో, తర్వాత పీఠాధిపతులు మఠాధిపతులు కూడా అవే చెప్తారు. ఇది బట్టి కొడితే చాలు నీ జీవితము తేలిపోతుంది అంటారు. దాని ఉద్దేశం ఏంటి? అది నువ్వు నేర్చుకుంటే కనీసం నువ్వు దాని అర్థం తెలుసుకోవడానికి ఏదో ఒక రోజు ప్రయత్నం చేస్తావని. అయితే దురదృష్టం ఏంటి? ప్రయత్నం చేయకుండా వాటి మీదే పోటీలు పెట్టడము, వాటి మీదే మెడల్స్ ఇవ్వడము, వాటి మీదే నీకు గిఫ్ట్లు ఇవ్వడము, దానివల్ల ఏమైపోతుందంటే మనని మనము గొప్పగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే గర్వం అనేది వస్తుంది. అది ఎంత డేంజర్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇందులోపల అందుకోసమే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఆధ్యాత్మిక గ్రూప్లలో ఎందుకు పాలిటిక్స్ వస్తున్నాయి, ఎందుకు డిఫరెన్సెస్ వస్తాయి ఆధ్యాత్మిక గ్రూప్లలో? ఇద్దరు ఆధ్యాత్మిక పీపుల్ మధ్య గొడవలు రాకూడదు, కానీ మీరు చాలా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, మనది వదిలేసేయండి, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా ఎందుకు కొట్టుకు తెస్తారు? ఎందుకు వాళ్ళలో వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు? ఆఖరికి వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా మాట్లాడుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పేరున్న పెద్ద పెద్ద ప్రవచనకర్తలు. ఎందువల్ల వచ్చిందంటారు ఇదంతా? అంటే వాళ్ళకు చెప్పడంలోనే ఉంది కానీ ఆచరణలో లేదు. నా పాయింట్ అర్థమైందండి? నేను చాలా తపన పడుతున్నాను ఈ అహింస అనేది చెప్పడానికి. అర్థమవుతుందా? ఓన్లీ మాటలు దాకే, they're only preaching, they're not practicing. ఎస్ దానికోసం ఏమంటారు? ప్రీచ్ వాట్ యు ఫాలో. నువ్వు ఆచరిస్తున్నది చెప్పు. కరెక్టే, వాడు ఆచరిస్తున్నది చెప్తాడు, వాడు నేరాలు చెప్తాడు కాబట్టి అందరికి కూడా నేరాలు చెప్పుకోమంటాడు. కరెక్టే, వాడు చేస్తున్నది, ఐ థింక్ హీఈస్ రైట్. కాకపోతే వాళ్ళకి ఇవన్నీ మాట్లాడే అర్హత లేదు కదా. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఈ బట్టి కొట్టు, నువ్వు ఎంతసేపు బానిసగా ఉండు, మేము 1,00,000 గలాలు చేస్తాము, 1,000,000 గలాలు చేస్తాము, వచ్చేసి అని చెప్పేసి పాటలు పాడిస్తూ డాన్సులు చేయిస్తూ ఇక్కడ ఆపేసేసరికి ఏమవుతుందంటే తర్వాత ఉన్న వివరణ ఏంటి అనేది తెలియదు. నేను మీకు చెప్పాను అనుకుంటాను, మా అపార్ట్మెంట్స్ లో కూడా 108 సార్లు విష్ణు సహస్రనామం చేసిన తర్వాత కూడా ఎవరైతే దీని అంతటికీ క్రెడిట్ తీసుకునే ఒక వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనకు కనీసం ఒక్క శ్లోకం అర్థం తెలియదు. శ్రీరామ రామ రామేతి అర్థం కూడా తెలియదు ఆయనకి. మన గ్రూప్ లో అందరికీ తెలుసా అండి శ్రీరామ రామ రామేతి? తెలియని వాళ్ళు ఎవరైనా అడగండి, నేను చెప్తాను ఒకసారి. మొక్కలు పడదు. చెప్పండి. మీరు చెప్పండి సార్, మాకు ఎంతవరకు తెలుసో తెలుస్తుంది. ఈ రామ 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 ఇది ఓకే. రామ 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 అని అంటే రమే రామే మనోరమే అంటే చక్కగా మనసులో గనక ఆనందపడుతూ గనక అది మనము విన్నట్లయితే సహస్రనామ తత్, సహస్రనామం 1000 నామములు, తత్ అది తుల్యం ఈక్వల్ ఇంటూ. సో దీని మీనింగ్ ఏంటంటే రామ 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 అని 3 సార్లు అంటే అది 1000 సార్లు భగవంతుడి యొక్క పేరు పలికిన దానితో సమానము. కానీ మనస్ఫూర్తిగా నువ్వు దాన్ని రమిస్తూ చెయ్యాలి, మనస్సు లోపల రమిస్తూ చెయ్యాలి. రమే రామే మనోరమే, మనస్సుని రమింపజేస్తూ చెయ్యాలి. ఆనందంగా చేసినట్లయితే అది 1000 సార్లకు సమానం. ఎందుకు సమానము? రామ అనేటటువంటివి 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల లోపల నారాయణాయ ఉందనుకోండి, రా అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎన్నో అక్షరము? 2వ అక్షరం. అవునా? 2ని పక్కన పెట్టండి. తర్వాత నారాయణయ, ఇంకోటి ఏంటి? శివాయ నమః, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఇప్పుడు తప్పు చెప్పా, శివాయ నమః తీసుకోండి. తీసుకుంటే అందులోపల మా శివాయ నమ, అందులోపల ఎన్ని వచ్చాయి? 5వ అక్షరం లోపల మీకు నారాయణాయ నమః, శివాయ నమః. ఇందులోపల మీరు నారాయ అన్నప్పుడు 2వ అక్షరం రా వచ్చింది. శివాయ నమః లోపల మా ఎప్పుడు వచ్చింది? 5వ అక్షరం. సంస్కృతంలో అన్ని కూడా మల్టిప్లై అవుతాయి. 2 into 5 10 అయింది. సో ఒకసారి రామ అంటే 10 అయింది అని లెక్క. రామ 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 అంటే 10 into 10 into 10 అంటే 1000 సార్లు విష్ణుమూర్తిని శివుణ్ణి తలుచుకున్నట్టు. విష్ణుమూర్తి శివుడు అంటే మరెవరో కాదు, పరబ్రహ్మ.
రామ 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 అంటే అంత లాభం అన్నమాట. అంటే విష్ణుమూర్తిని తర్వాత శివుడిని ఇద్దరిని కూడా మనము గుర్తించిన దాంతో సమానం. మల్టిప్లై చేయాలనేది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ లేదు అక్షరమాల ఉంది మనకు, అక్షరమాల ప్రకారం కూడా అదే వస్తుంది మనకు మీనింగ్. చూసుకోండి, యా రా లావా అనేటటువంటి గ్రూప్ మనకు తెలుసు కదా. అక్షరాలు ఎలా డివైడ్ చేసామో మనము ఆ నుంచి అహా వరకు ఒక గ్రూపు. అందరూ మనం ఇందులోపల నేర్పించాను మనకేది లలిత సహస్రనామం నేర్చుకున్నప్పుడు, అవునా? అది మొదటిది. తర్వాత క చ ట త ప వర్గాలు, అవునా? ఎన్నయ్యాయి ఇప్పుడు? ఎన్ని గ్రూప్స్ అయ్యాయి టోటల్? ఎన్ని గ్రూప్స్? 6 గ్రూప్స్. ఫస్ట్ నుంచి ఆ నుంచి అహా వరకు, ఆ ఈ ఊ అలా అహా వరకు ఒక గ్రూపు. రెండవది కా గ్రూపు, క క గ గ చ చ జ జ న ప ప ప మ త త త త న ట ట ట ట న ఇవి ఉన్నాయి కదా 5 కచ గ్రూప్ అంట. మొత్తం 6 గ్రూపులు సార్. మొత్తం 8 గ్రూప్స్. అందులో 6 గ్రూప్స్ అయిపోయాయి. ఇక మిగిలిన 2 గ్రూప్స్ ఏంటి? యారాలవా గ్రూపు, శేషసహ గ్రూపు, 2 గ్రూప్స్. యారాలవా అనే దాంట్లో ఒక గ్రూపు, శేషసహ ఒక గ్రూపు, మొత్తం 8 గ్రూపులు. ఈ 8 గ్రూపులకు 8 మంది దేవతలు ఉంటారు. వాళ్ళనే వశిన్యాది దేవతలు అని చెప్పేసి అంటారు అని చెప్పి మనం లలిత సహస్రనామం లోపల తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రామ అనే పదాన్ని అక్షరమాల ప్రకారం ఏమవుతుందో చూసుకుందాం. యారా లవాలో రా అనేది ఎన్నో అక్షరం? 2 సార్. రెండో అక్షరం. కచట తప వర్గం లోపల మాయ ఏ వర్గంలో వస్తుంది? పా అనే వర్గంలో వస్తుంది. పా 5వ నెంబర్. 2 into 5 10. సో రామ అనేది అక్షరమాల ప్రకారము 10 దాని యొక్క అర్థం. తర్వాత మీరు మామూలుగా నారాయణాయ నమః, శివాయ నమః అనేటటువంటి దాంట్లో కనుక రామ అని గనక తీసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు వచ్చిన స్కోర్ 10. కాబట్టి అక్షరమాల ప్రకారం కూడా ఒకసారి రామ అంటే 10 సార్లు అన్నట్టుగా, భగవంతుని తలుచుకున్నట్టుగా, అంటే పరబ్రహ్మని తలుచుకున్నట్టుగా అని మీనింగ్ అన్నమాట. సో 3 సార్లు అనేసరికి 10 into 10 into 10, 10 10 100, 100 10 1000. అర్థమైందా అందరికి? సార్ అకౌంట్ మాత్రం కన్ఫ్యూజ్ గా ఉంది. అకౌంట్ ఎవరికి కన్ఫ్యూజన్ గా ఉందో చెప్పండి, నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరికి కన్ఫ్యూజన్? నాకే సార్. ఒకసారి మీది కనిపించట్లేదు పేరు. ఎవరు? సునీత సార్. సునీత గారు. మీకు మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి అందరూ. స్వాతి గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారమ్మా, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. లేదు సార్, నేను మ్యూట్ లోనే ఉన్నా. ఓకే, సో ఎక్కడ కన్ఫ్యూజన్ గా ఉందో చెప్పండి సునీత గారు. ఎక్కడ కన్ఫ్యూజన్ చెప్తా. చేస్తున్నారు కదా సార్, ఏ అక్షరాలు అవి చెప్పండి సార్. యారా లావా లోపల రా ఎన్నవ అక్షరం? రెండోది సార్. ఓకే. కచట తప్ప అనేటటువంటి గ్రూప్ లోపల మా ఎక్కడ వస్తుంది? ఏ గ్రూప్ లో వస్తుంది అంటారు? కచట తప్ప అని ఉన్నాయా? 5 వర్గాలు ఉన్నాయి. కచట తప్ప వర్గం అంటారు వాటిని. వినండి అమ్మా ఒకసారి. కచట తప్ప 5 వర్గాలు కదా. ఈ 5 వర్గాలలో మా ఏ వర్గంలో వస్తుంది అంటారు? మా అనేది ఏ గ్రూప్ లో వస్తుంది? మొదటి దాంట్లో వస్తుంది. ఏది? కా గ్రూప్ లో వస్తుందా? కా గ్రూప్ చదవండి ఒకసారి. కాదమ్మా, కా గ్రూప్ అంటే కా అనేటటువంటి దాంట్లో ఉన్న 5 అక్షరాలు అని లెక్క అన్నమాట. చదవండి, కా గ్రూప్ చదవండి సార్. పవర్గంలో వస్తుంది సార్. మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఆవిడే కదా, మీరు అంతా జవాబు చెప్పకండి, ఆవిడనే జవాబు చెప్పిస్తున్నాం. అమ్మా సునీత గారు, మా ఎక్కడ వస్తుందో చెప్పగలరా మీరు? ఏ గ్రూప్ లో వస్తుందో తెలుసా? ప్రతి గ్రూప్ లోపల 5 అక్షరాలు ఉన్నాయి. కా గ్రూప్ లో 5 అక్షరాలు ఉంటాయి. చా గ్రూప్ లో 5 అక్షరాలు ఉంటాయి. తా గ్రూప్ లో 5 అక్షరాలు ఉంటాయి. తా గ్రూప్ లో 5 అక్షరాలు ఉంటాయి. ఆ గ్రూప్ లో 5 అక్షరాలు ఉంటాయి. కక్క గగ్గ ఇని, చచ్చ కక్క గగ్గ ఇన్య, చచ్చ జజ్జ నా, తత్త దద్ద నా, పాప పాప, ఇక్కడ మధ్యలో టాటా డడ్డ నా, పాప పాప మా. ఏ గ్రూప్ లో వచ్చింది అంటారు? అది మా అనేది ఏ గ్రూప్ లో వచ్చింది? లాస్ట్ లో వచ్చింది సార్. లాస్ట్ అంటే ఏ గ్రూప్ అది? క చ ట త ప అనేటటువంటి. మీకు ఇలా అయితే వచ్చు కదా, పర్వాలేదు కదమ్మా. చెప్పండి మీరు ఒకసారి. కచట తప్పలు చెప్పండి ఒకసారి. క చ ట త ప.
కా గ్రూప్ లో ఏమున్నాయో చెప్పండి. కా నేను చెప్తాను కొని నాతో పాటు రిపీట్ చేయండి. కా ఖా గా గా కదా సార్ అంటున్నారు. లేదమ్మా, క ఖ గ ఘ అనండి ఒకసారి. క ఖ గ ఘ ఇన్యా న్యా న్యా న్యా. ఓకే, ఇన్యా అనండి, పర్వాలేదు. న్యా అనరాదు కాబట్టి ఇన్యా అనండి. ఓకేనా? చా ఛా జా ఝ నే, దాన్ని ఇని అనండి. ఇని అనండి. ఇని. క క ఖ గ ఘ ఇన్యా చా ఛా జా ఝ ఇని. ఓకేనా? ఓకే. తర్వాత టా టా డా డా నా అనండి. తర్వాత తా తా ద ధ నా అనండి. తర్వాత ప ప ప ఫ బ భ మ. ఇప్పుడు మా అనేది ఏ గ్రూప్ లో వచ్చింది? లాస్ట్ గ్రూప్ ఏదమ్మా? 5 వర్గాలు. అదే సార్, కచట తపాలో వచ్చింది సార్. ఎన్నో అక్షరంగా వచ్చింది? అందులో ఎన్నో అక్షరంగా వచ్చింది? 5వ అక్షరంగా. వెరీ గుడ్. 5ను ఒకసారి పక్కన పెడతారా? కాస్త ఒక పక్కన రాసి పెట్టండి. 5 అని చెప్పి రాయండి. సరేనా? రాసారా? పక్కన రాసారా? 5 అని చెప్పి రాసుకోండి పక్కన. ఓకేనా? ఆ తర్వాత వచ్చే అక్షరాలు ఏంటి చెప్పండి? యా రా లా వా అనేటటువంటి ఒక గ్రూపు, సే ష సాహ అనేటటువంటిది ఒక గ్రూపు. అవునా? చెప్పండి, 2 గ్రూపులు చెప్పండి. సే ష ష హ ఒక గ్రూపు. దానికంటే ముందు గ్రూపు యా రా లా వా. ఎన్ని గ్రూప్స్ అయ్యాయి ఇప్పుడు మొత్తం మీకు తెలిసినవి? 2. పైన ఎన్ని నేర్చుకున్నారు? పైన 5 ఉన్నాయి కదా సార్. 5. ఆ పైన 5 నేర్చుకున్నారు, కింద 2 నేర్చుకున్నారు. మొత్తం ఎన్ని గ్రూప్స్ అయ్యాయి? 5 2 7 గ్రూపులు అయ్యాయి. వెరీ గుడ్. టోటల్ కూడా కరెక్ట్ గా చేశారు మీరు. ఈ 7 గ్రూపులని కలిపి ఏమంటారంటే హల్లులు అంటారు. ఏమంటారు? హల్లులు. దీన్నే ఏమంటారు? వ్యంజనములు అంటారు. చెప్పండి. వ్యంజనములు సార్. వ్యంజనములు లేదా హల్లులు అంటారు. ఓకేనా? ఇప్పుడు మరి అచ్చులు కూడా ఉండాలి కదా? ఇలా ఎన్ని వస్తాయి అని చదవండి. తప్పులు పోతే పర్వాలేదు, ఏం పర్వాలా. పర్వాలేదు, ఏం పర్వాలేదు. చాలా రావు. చాలా మందికి మీరు చెప్తున్నారు. మన సినిమా స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఐలు వస్తాయి అనుకుంటున్నారా? వీళ్ళకి మీరు కొన్ని చెప్తున్నారు. వీళ్ళలో చాలా మందికి అవి కూడా రావు తెలుసా? అందుకే నేను మీతోటి వాళ్ళకి చెప్పిస్తున్నాను. చెప్పండి. వీళ్ళకి అవి కూడా రావంటున్నా మిగతా వాళ్ళకి. సో కాబట్టి చెప్పండి. తర్వాత సారీ చెప్పారు. అరు అనాలా, రు అనాలా? అనండి, ఏం పర్వాలేదు. రూరు, అలు, అక్ష, ఇంకా ఉన్నాయి. చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు. అరు అరు వెరీ గుడ్. ఇప్పుడు మీరు దీన్ని ఏమంటారంటే అచ్చులు అంటారు. ఏమంటారు? అచ్చులు అంటారు. ఈ పైన ఉన్న వాటిని అచ్చులు అంటారు. ఇది ఒక గ్రూపు. సరేనా? హల్లులు ఎన్ని గ్రూప్స్ అయ్యాయి మీకు మొత్తము? హల్లులు 5 అయ్యాయి. దీంతో 6 చెప్పించారు కదా సార్. ఇవి కూడా కౌంట్ చేయమంటారా? 7 గ్రూపులు 7 అయినాయి. 7 గ్రూపులు అని అన్నారు కదమ్మా. మీరే మర్చిపోతే ఎట్లా చెప్పండి? ఇది నా తప్ప? 7 అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు 5కి వచ్చారు. నేనేమో చాలా మందికి చెప్తున్నాను, మీరు వివరణ దాకా వెళ్ళి ఆచరణ దాకా వెళ్ళి చెప్తున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అందరూ కూడా మెట్లు ఎక్కుతూ ఏం చేస్తున్నారంటే వెనక్కి వస్తున్నారు. దాన్ని పరిణతి అనుకుంటున్నారు చాలా మంది. మిమ్మల్ని కాదు నేను అంటున్నది. జనరల్ గా ఏమవుతుందంటే మనం వెనక్కి రాకూడదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు నేర్చుకున్నవి బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఆ నుంచి
మీకు యారా లావా శేష సాహా వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఇవి మొత్తం 8 గ్రూపులు. ఈ 8 గ్రూపులకు 7 ఇందాక నేర్చుకున్నవి, ఇప్పుడు నేర్చుకున్న అచ్చులు, వీటిని 8 గ్రూపులని కలిపి ఏమంటారంటే మీకు 8 మంది దేవతల ద్వారా మనకు శబ్దాలు ఇస్తారు అంటారు అనమాట. ఆ 8 మంది దేవతలని వశిన్యాది దేవతలు అంటారు. ఓకే, వశిని, మోదిని, కామిని ఇలాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి మొత్తం మీద 8 మంది దేవతలలో ఇప్పుడు మనం యారా లావా లోపల రా అనేది ఎన్నో అక్షరము? రెండోది సార్. పప్ప పబ్బమాలో మా ఎన్నో అక్షరము? 5వ అక్షరము. 2 × 5 ఎంత? 2 5 ఎంత? 10. ఒకసారి రామ అంటే అందులో రా తీసుకున్నాం, అందులో మా తీసుకున్నాము. 2 5 ఎంత అయింది? ఒకసారి రామ అంటే 2 5 ఎంతమ్మా? 25. 2 5 25. 2 5 10. కాదమ్మా, మీకేమొచ్చాయో చెప్పండి. పోనీ మీకే చెప్పండి. 2 ఎక్కడి నుంచి వచ్చింది, 5 ఎక్కడి నుంచి వచ్చింది? 2 రా 1 మా 1 సార్, కౌంట్ చేసాం కదా. రా ఎంత, రా ఎంత, మా ఎంత? సార్ కన్ఫ్యూజ్ గా ఉంది. నుంచి రా 2 అండి, యా నుంచి రా 2, పా దాంట్లో 5వ అక్షరం అన్నమాట మా అనేది. 2 × 5 సార్ 10 అని చెప్తున్నారు సార్. అది అర్థం. మీరు మళ్ళొకసారి వినండి అమ్మా, మళ్ళొకసారి ప్రవచనాన్ని మొత్తం వినండి, సరేనా? మీకు ఎందుకంటే మీకు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొద్దిసేపు పలకా బల్పం తీసుకొని ఓకే మొత్తం వీళ్ళన్నీ కూడా రాయండి, ఒకసారి గట్టిగా రాయండి చక్కగా. ఓకే, మీకు అప్పుడు తెలుగు కొద్దిగా పట్టు వస్తుంది. మీరు ఎక్కడ ఫారిన్ లో గానీ లేకపోతే హిందీ రాష్ట్రాలలో గానీ ఉన్నారమ్మా? హిందీ ఎక్కడమ్మా? బీహార్ సైడ్ ఉంది వాళ్ళ. బీహార్ వైపు ఉండేవాళ్ళు. అదే, అందుకే మీకు అక్కడ హిందీలో కూడా మనకు వీళ్ళు ఉంటాయి. బట్ పర్వాలేదండి, మీకు రాకపోతే ఏం పర్వాలేదు. ఎప్పుడైనా నేర్చుకోవాలని మీరు శ్రద్ధ చూపించారు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. శ్రద్ధ చూపించడం ఏ వయసులో అయినా శ్రద్ధ చూపించడం చాలా ఇంపార్టెంట్. అది మీరు చేస్తున్నారు. ఓకేనా? చక్కగా వినండి, తర్వాత అర్థమైపోతుంది. ఎనీవే, ఇప్పుడు మనకేమైందంటే బేసికలీ మనం అహింస గురించి మాట్లాడుకుంటున్నాం. అహింస అనేటటువంటిది ఏంటంటే చంపకపోవడం కాదు. అహింస అంటే చంపకపోవడం కాదు. మన వాక్కులో, మన మనస్సులో, మన ప్రవర్తనలో ఏ రూపంలో అయినప్పటికీ కూడా హింస లేకుండా ఉండడం. హింస ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకుంటున్నాం మనం? కోపం వల్ల, ద్వేషం వల్ల. మనం ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఏంటి? మనతో ఇవాళ వరకు మాట్లాడతాడు ఒక వ్యక్తి, రేపు మాట్లాడకపోయేసరికి ఏమవుతుంది? ఈ కక్ష ఏదైతే ఉంటుందో అది బాగా పెంచుకుని మనం ఏం చేస్తామంటే వాళ్ళు మంచిగా మాట్లాడిన టైంలో ఉన్న మాటలు ఏ టైంలో అన్ని కూడా నెగిటివ్ గా చెప్పడం మొదలెడతాం అన్నమాట. జనాలకి మంచిగా మాట్లాడినవి కూడా నెగిటివ్ గా చెప్తాం. వాళ్ళకందరినీ దూరం చేయాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళ మీద నేరాలు చెప్తాం, వాళ్ళ మీద చాడీలు చెప్తాం. ఇవి అందరూ జీవితంలో చేసినవే, అందరూ జీవితంలో చేసినటువంటివే ఇవి. సో ఇది కూడా ఒక రకమైనటువంటి హింస. ఎందుకంటే ఇది తప్పు. మనము ఇది వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు మొదలెడతారు. సో కాబట్టి హింస అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా క్రూరమైనటువంటిది. కాబట్టి అహింస అనేటటువంటి దాన్ని అందరము కూడా మనం ముందు గౌరవించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. అహింస అనేటటువంటిది తప్పక ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ఇక తర్వాత సత్యం అంటే డైరెక్ట్ గా ట్రూత్ మాట్లాడేయడం కాదు. మనం మాట్లాడే మాటల లోపలే ట్రూత్ ఉండడం కాకుండా మన మనస్సు లోపల నిజాయితీ ఉండాలి. మొదటిది అందరికీ అర్థమైందా అహింస అంటే? ఒక్కసారి చెప్పండి. హలో, మాట్లాడండి. అర్థమైంది సార్. ఎదుటి మనిషిని చాడీలు చెప్పి హింస చాడీలది కాదు. హింస అనేది చెడుగా చెప్పడం, అది పైశునం. నేనేమన్నానంటే అది హింస అనేది ఎందుకు వస్తుంది అనే దానికి కారణం ఏంటంటే మనస్సుతోటి, వాక్కుతోటి చేసే పనులతోటి వస్తుంది. అయితే హింస అంటే డైరెక్ట్ గా కొట్టేయడమే కాదు, అది మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా చేసేటటువంటి 3 రకాలుగా చేసేది అని చెప్పాను. నోటి మాటలు హింసతోని కొట్టేదానికన్నా, కత్తితో పొట్టిన దానికన్నా ఎక్కువ తింటారు. కరెక్ట్. మనసులో కూడా అనుకోకూడదు. ఇప్పుడు ఏం చెప్పానంటే ఇవాళ మీరు నేర్చుకున్నది ఏంటంటే మనసులో కూడా మీరు ఎవరిని చెడుగా అనుకోకూడదు. అనుకుంటే ఆ చెడు ఏమవుతుందంటే తరంగాల రూపంలో అవతల వాళ్ళకి వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే మనసులో కూడా ఎవరిది చెడు తలవకుండా ఉండాలి. మనసులో కూడా మీరు తలిచినట్టయితే అది కూడా హింసనే. వాడికి ఇలా అయిపోతే బాగుండు, వాడు అలా అయిపోతే బాగుండు, వాడి పిల్లలు చచ్చిపోతే బాగుండు, వీళ్ళు చచ్చిపోతే బాగుండు, వాడు ఫెయిల్ అయిపోతే బాగుండు, వీళ్ళు ఇదైపోతే, ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అనుకుంటూ ఉంటారో జనాలు తెలుసా? ఆ కారు కింద నా కళ్ళ ముందు అయినవి నేను చెప్తున్నా.
ఆ కారు కింద పడి వాడు యాక్సిడెంట్ అయిపోతుంది. ఏముంది, నీలాంటి సాధారణమైనటువంటి మనిషి ఇంత ఘోరమైనటువంటివి అనుకుంటూ ఉంటారా జనాలు? సో కాబట్టి హింస అనేటటువంటిది ఏ రకంగానైనా కూడా చేయవచ్చు. అది నేను చెప్తున్నది. ఇక రెండవది సత్యం. అహింస అందరికి అర్థమైపోయింది కదా. మనో, వాక్కు, కాయ 3 ఏవైతే ఉన్నాయో వీటిని త్రికరణాలు అంటారు. ఈ 3 ద్వారా కూడా మనము చేయకుండా ఉండాలి. ఓకేనా? మనసు ద్వారా చేయకూడదు, వాక్కు ద్వారా చేయకూడదు, కాయము ద్వారా చేయకుండా ఉంటే అది అహింస. ఇక రెండవది ఏమైతుందంటే సత్యము. సత్యము అనేది కూడా దైవ లక్షణమే. ఇప్పుడు ఏదైతే మనము అహింస అని అన్నామో ఇప్పుడు మీరు పెన్ను పెట్టుకొని రాసుకోండి. నేను అహింస పాటిస్తున్నానా లేదా? పాటిస్తున్నాను. ఓకే, నేను దేవుణ్ణి కాదు, నేను రాక్షసుని, మనిషిని కూడా కాదు. అహింస గనుక నేను పాటించకపోతే నేను మనిషిని కూడా కాదు. ఎందుకంటే మనకు యమ నియమాలలో కూడా ఇదే వస్తుంది, అవునా కదా? కాబట్టి మనం అహింస అనేది పాటించకపోతే మనకు దైవీ లక్షణం లేనట్టే లెక్క. ఉండాలి ఆ లక్షణం, దైవీ లక్షణం ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చంపేస్తున్నాం. అది చేయకుండా ఉండాలి. రెండవది సత్యం. సత్యం అంటే ఏంటంటే నిజాయితీ. సత్యం అంటే డైరెక్ట్ గా ట్రూత్ అనే కాకుండా వాస్తవాన్ని వంకర చేయకుండా ఉండడం. అంటే ఏదైతే ట్రూత్ ఉంటుందో ఆ ట్రూత్ ని వంకరమాటంగా చేయకూడదు. అంటే పరమ సత్యం ఏంది? ఒకటే. ప్రపంచంలో పరమ సత్యం ఒక్కటే. ఓకే, అది పరబ్రహ్మ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. బ్రహ్మ తప్ప వేరే సత్యం లేదు అని చెప్పడం ఏదైతే ఉందో అదొక్కటే ప్రపంచంలో ఉన్నటువంటి ట్రూత్. అయితే మిగతా మనకు సంబంధించినంత వరకు సత్యం ఏంటి అంటే మాటల్లోనే కాదు, మనసు లోపల కూడా సత్యము, నిజాయితీ అనేటటువంటిది ఉండాలి. ఈ సత్యం ఉండడం అంటే ఎలా ఉండాలి తెలుసా? సత్యం అనేటటువంటిది చాలా గొప్పగా ఉండాలి. ఈయన జ్ఞానేశ్వరి లోపల చాలా అద్భుతమైనది చెప్తుంటాడు అనమాట. మీ బేసిక్ నేచర్ లో అది స్వాభావికంగా అది కోపంగా ఉండొచ్చు, చాలా హార్ష్ గా ఉండొచ్చు, చాలా మృదువుగా కూడా ఉండవచ్చు, 2 రకాలుగా ఉండవచ్చు. కానీ కమలం పువ్వు మాత్రం నీళ్ళల్లోంచి ఇలా బయటికి వస్తుందా లేదా? మరి దాని పత్రాలు చూస్తేనేమో మెత్తగా మృదువుగా ఉంది కదా అనుకుంటాం. మృదువుగానే ఉంది, కానీ అవసరం వచ్చినప్పుడు నీళ్ళని కూడా చొచ్చుకొని బయటికి వస్తుంది. సత్యం కూడా అలాగే రావాలి. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి తేజస్సు చాలా తీక్షణంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మనకు ఆహ్లాదంగా శీతలంగా ఉంటుంది. చెప్పండి. కమలము బురదలో నుంచి వస్తుంది సార్, నీళ్లు కాదు, బురదలో నుంచి వస్తే బురద కూడా అంటారు. అవును, అది మన మనసు అనేది. అవును. సో కాబట్టి కష్టం కదా. అంటే సత్యం అనేది అలా ఉండాలి. సత్యం అనేది కఠినమైనప్పటికీ కూడా సత్య మార్గంలో వెళ్ళాలి అని ఎందుకంటారంటే కఠినమైనా సరే. ఉదాహరణకి మనకు ఒక రోగం వచ్చింది, రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ జ్ఞానేశ్వరి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్. అందుకే జ్ఞానేశ్వరి ఇది కొనుక్కోమని చెప్తూ ఉంటారు కదా. ఒక మందుని 4 రాస్తాడు, రాస్తే మందు నచ్చదు మనకు, కానీ అది మనకు మంచి చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే సత్యం ఎప్పుడు కూడా మనకు షార్ట్ టర్మ్ లోపల మనకు బాధ పెట్టినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లోపల మనకు చాలా లాభం చేస్తుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లు నోట్లో వేసుకుంటే మీకు ఏమన్నా అవుతాయా? నాలుగేమన్నా కోసుకుపోతుందా? కోసుకుపోదు. అదే విధంగా కళ్ళలో వేసుకుంటారు, ఏమన్నా కోసుకుపోతుందా? కోసుకుపోదు. కానీ అవే నీళ్లు కొండలని కరిగించేస్తాయి, పిండి చేస్తాయి. సో కాబట్టి అవసరం వచ్చినప్పుడు సత్యము అంటే ఏంటంటే ఎప్పుడు నిజం చెప్పడం అని కాదు, అవసరాన్ని బట్టి ప్రియంగాను హితంగాను ఉండాలి. హితం అంటే ఏంటి? మనకు మంచి చేసేదే ఉండాలి. సత్యము అంటే ఏంటంటే ప్రియంగాను హితంగాను ఉండాలి. యథార్థమైనటువంటిది, ప్రియమైనటువంటిది, హితమైనటువంటిది, మనకు హితం చేసేది మాత్రమే సత్యము. సో ఏ విధంగానైతే ఇలా ఉంటుందో అదే విధంగా మనకి ఎప్పుడైనా నిజం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అన్ని సందేహాలను నివారించాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకు సత్యం అనేటటువంటిది ముందుకు వెళ్ళి తీరవలసిందే. సత్యము ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఎన్నో చక్కగా వింటూ ఉంటాం. ఇప్పుడు వేటగాడు ఉంటాడు, వేటగాడు మంచి మ్యూజిక్ వాయిస్తూ ఉంటే జింకలన్నీ అక్కడికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళగానే ఏమవుతుంది? ఆ మ్యూజిక్ కి వీటికి అవి ఇష్టపడి దగ్గరికి వెళ్తాయి, వెళ్ళగానే వాడు పట్టేసుకుంటాడు. సో మీకు నచ్చిన ప్రతి ఒక్కటి సత్యం కాదు. నచ్చినా నచ్చకపోయినా సత్యం అనేటటువంటిది సత్యమే. మీకు నచ్చకపోతే నచ్చదు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పాను, ఎవరి మీద చాడీలు చెప్పొద్దు, ఎవరి మీద ఇవి చెప్పొద్దు, అది ఇది అని చెప్పాను. మీకు నచ్చకపోయినా సరే అది ట్రూత్. లేదు సార్ మాకు చాడీలు చెప్పుకోవడం మంచిగా అనిపిస్తుంది, వీళ్ళ మీద వాళ్ళ మీద ఎవరైనా చాడీలు చెప్తుంటే మీరేం చేయాలి? వాళ్ళకి చాడీలు చెప్పకండి, డైరెక్ట్ గా మొహమాటం లేకుండా చెప్పాలి. ఒక వ్యక్తిని ఉద్దేశించి కానీ ఎవరిని ఉద్దేశించి కానీ చెప్తే చాడీలు చెప్పవద్దు మీరు అనండి. లేదా మీరు చెప్పినంత యథార్థమని మీ పిల్లల మీద ప్రామిస్ చేయగలరు అనండి, దెబ్బకు మానుకుంటారు వాళ్ళు. సో ధైర్యంగా ఎదుర్కోవాలి. అసత్యం చెప్పే వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోలేమనుకోండి, కనీసం అక్కడ ఉండకూడదు. అన్నిసార్లు మనకు ఎదిరించే శక్తి ఉండదు, అశక్తత ఉంటుంది. కొన్నిసార్లు ఏమనలేము, భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి కూడా ఊరుకోవచ్చు. దాని బదులు ఏంటంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. కానీ అసత్యం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఉండకూడదు.
ఇప్పుడు తల్లి ఉంటుంది, తల్లి పిల్లల్ని తిడుతూ ఉంటుంది, తిడితే ఇప్పుడు ఆమె ఏమైనా కోపం వచ్చినట్ట? కోపం వచ్చినట్టు కాదు, మనసు లోపల ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది. సత్యం అనేటటువంటిది ఆ విధంగానే మనకి ఎప్పటికీ కూడా హితం చేస్తుంది, ఎప్పటికీ కూడా హితం చేసేది. సో సత్యము అంటే ట్రూత్ అనే కాదు, అవసరాన్ని బట్టి ట్రూత్, అది ప్రియము హితము కలిగించేటటువంటిది, మనకు ఆనందాన్ని కలిగించాలి, లాంగ్ రన్ లోపల హితం కూడా, అంటే మనకు చక్కటి మార్గం లోపల మనని ప్రవేశపెట్టేది మాత్రమే. యథార్థమే అది. కానీ యథార్థం అంటే ప్రపంచంలో ఏది యథార్థం కాదు, ఒక్క యథార్థం ఒక్క పరబ్రహ్మ మాత్రమే యథార్థం. కానీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటిది ఏంటి? ఉదాహరణల ద్వారా మనకు సంబంధించినంత వరకు మన లౌకిక ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి జనాలలో అసత్యముని అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి ముందు. ఎందుకంటే దాన్ని పాటించకపోతే అక్కడ మనకు దైవీ లక్షణం ఉన్నట్టు కాదు, రాక్షస లక్షణం ఉన్నట్టు లెక్క. మనం రాక్షసులమా, దేవతలమా, మనుషులమా ఒకసారి గుర్తుంచుకోండి. ఇక అక్రోధం, ఈ రెండు అర్థమైనా చెప్పండి. మనుషులం సార్. మనం మనుషులమే, మనం మనుషులమే, కానీ మనుషులమే కానీ ఈ ప్రవర్తన ఉంటే రాక్షసులము. అంటే ఏదైతే హింసా ప్రవృత్తి ఉంటుందో అప్పుడు రాక్షసులుగా మారిపోతారు. ఎవరైతే అహింసా ప్రవృత్తి ఉంటారో వాళ్ళు దేవతలుగా మారతారు. ఎందుకు మారాలి దేవతలుగా అంటే సాత్విక లక్షణం ద్వారా, దైవీ సంపద ద్వారా నువ్వు మంచిగా మారడమే కాకుండా ఆటోమేటిక్ గా ఈ దైవీ లక్షణాలు మోక్షాన్ని కలిగిస్తాయి. చెప్తాను ఉదాహరణకి. మనం ఇంతకు ముందు చెప్పుకున్న చక్కటి ఉదాహరణ తెలుసుకున్నాం. ఒక గాయమైంది, గాయమైనప్పుడు ఏమైంది? ముందు రక్తము, చీము, తర్వాత మెల్లమెల్లగా అవన్నీ పోయి పైన ఒక చెక్కు కడుతుంది. సో రాజసము తామస్సు అలా పోతుంది. చీము పోయింది, తామసం పోయింది, రక్తం పోయింది, రాజసం పోయింది, మెల్లగా చెక్కు కడుతుంది. ఆ చెక్కు కట్టిన తర్వాత ఏమవుతుంది? ఆ చెక్కు సాత్వికం. దాన్ని పట్టి ఇట్లా గుంజద్దు, తగ్గిపోతుంది, నీ రోగం తగ్గిపోతుంది అని చెప్తుంది. దాన్ని బట్టి పీకకుండా ఉంటే అది కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సాత్విక లక్షణాన్ని కూడా ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు మనం భగవంతుడితో సమానం అయిపోతాము. అయితే సాత్విక లక్షణము 100% రావడం అసంభవం. నేను ఇది మళ్ళీ మీకు మొన్న ఒకసారి చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 100% రాదు, ఒక 80-80% వరకు మనం తెచ్చుకోగలుగుతాం. ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి పనిని ఇది కరెక్టా కాదా, మనకు మన మనస్సాక్షి కాదు, మనం చదువుకున్న బుక్ సాక్షి. మన బుక్ లోపల ఏం చెప్పాను, శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, కృష్ణుడు చెప్పాడని అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఓకే నేను చేయకూడదు, వెంటనే తగ్గిపోండి, ఇది అసత్యం, ఇక్కడి నుంచి నేను పక్కకి వెళ్ళిపోవాలి. లేదా వాళ్ళని ఎదిరించండి, నువ్వు చెప్తున్నటువంటిది అసత్యము, నేను ప్రూవ్ చేయగలను, నువ్వు ఒప్పుకోగలవా, నువ్వు దేని మీద ప్రమాణం చేసి చెప్తావో చెప్పు, 10 మంది లోపల నిలదీయండి. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మాకు తెలిసిన వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది చుట్టాలు వాళ్ళు వీళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు. వీళ్ళందరూ చెప్పుకునే మాటలు అవి ఇవి వినడం ఇవిడకి అలవాటైంది. అంతకుముందు ఏమైంది, పల్లెటూరులో ఉండేది, చుట్టాలకు అందరికి దూరంగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఆనందంగా కూడా బతకగలిగింది. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరిలో రావడంతో తనకు అన్ని కూడా చెడు అలవాట్లు అయినాయి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా శ్రద్ధగా వినేది. ఎవడో నాలాంటి కొడుకు చెప్తుండేవాడు, అమ్మా ఇలాంటివి వినకు, మంచిది కాదు, ఎందుకు నేరాలు, ఇవి వింటే తప్పుగా, లేదురా అందరిలో ఏం జరుగుతుందో తెలియాలి, మనకు ఇన్నాళ్ళు మనం ఇక్కడ లేం కదా, తెలియాలి. ఒక కొన్నాళ్ళు జరిగింది, రివర్స్ కూడా స్టార్ట్ అయింది. ఈవిడ గురించి కూడా చెప్పుకోవడం మొదలెట్టారు. సో కాబట్టి తప్పు దారి దగ్గర ఎప్పుడు మనం ఉండకూడదు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, మనకు చుట్టుపక్కల ఆవరించుకుని చెప్పేసి ప్రవాహ ఉపనిషత్తులో ఏమని తెలుసుకున్నాం, మనని ఆవరించుకుని తరంగాలు వెళ్తాయి, ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము. ఈ తరంగాలు పాజిటివ్ వైబ్రేషన్సా, నెగిటివ్ వైబ్రేషన్సా ఈజీగా తెలిసిపోతుంది తెలుసా. ఎక్కువ కష్టపడక్కర్లే, అవతల వాడి మాట పద్ధతిని బట్టి మనకు తెలిసిపోతుంది, వీడు నెగిటివ్ పర్సన్ అని చెప్పి తెలిసిపోతుంది. ఆ నెగిటివ్ పర్సన్ దగ్గర ఉంటే మనం కూడా నెగిటివ్ గా తయారవుతాం. పాజిటివ్ వ్యక్తుల దగ్గర ఉంటే పాజిటివ్ గా తయారవుతాం. అందుకే సత్సంగత్య నిస్సంగత్వం అని చెప్పేసి అంటారు కదా. మనకు సత్సాంగత్యం అనేటటువంటిది మనకు కావాలి, మంచి సాంగత్యం అనేటటువంటిది కావాలి. అది లేకపోతే మనకు మంచి లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. జయ కృష్ణ సార్. అబద్ధం అంత ఈజీగా నిజం నమ్మట్లేదు సార్. మీరు నమ్మట్లేదా, వేరే వాళ్ళ మీకు నమ్మకం మీకు చెప్పేటప్పుడు ముందుగా చెప్తే సార్ ఒక్కసారి ఆవిడ చెప్పిన తర్వాత మీరు చెప్పండి తప్పకుండా. మేడం చెప్పండి. నేను నిజం చెప్పాను సార్, అవతల వాళ్ళు అబద్ధం చెప్పారు, అబద్ధం నమ్మారు కానీ నేను చెప్పిన నిజం నమ్మలేదు సార్. మీరు అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, మీ గురించి ఆలోచించారా?
ఇంకా నా గురించి నేను నిజం చెప్పాను నాకు తెలుసు. ఇంకా అదే అనుకొని నేను కృష్ణయ్యకి వదిలేసాను సార్. నేను నిజం చెప్పాను కృష్ణ, వాళ్ళు అబద్ధం అంటున్నారు, అది వాళ్ళకే ఉండని అని ఇప్పుడు వాళ్ళకి కృష్ణయ్యకి నేనేమంటున్నానంటే ఇది మనసులోంచి కూడా తీసేయండి. వాళ్ళకే ఉండని, వాళ్ళకి చెడు జరగాలి, నాశనం అయిపోవాలి, అట్లొద్దు అట్లంతా కోరుకోకూడదు సార్. వదిలేసేయడమే, వదిలేయండి అంతే. నేనేమన్నానంటే సత్యంకి నిలబడండి. 100 మంది ఎగేనిస్ట్ ఉన్నా సరే సత్యంకి నిలబడండి. నిలబడే శక్తి లేకపోతే పక్కకి వెళ్ళిపోండి. మళ్ళొకసారి చెప్తున్నా నేను, మీకు పోరాడే ఓపిక ఉందా చూడండి. పోరాడే ఓపిక ఉంటే పోరాడండి, ఏం పర్వాలేదు, పోరాడండి. ధర్మం కోసం పోరాడితే తప్పు లేదు. పోరాటం చేసే శక్తి లేదు, పక్కకి వెళ్ళిపోండి. కానీ అసత్యం ఉన్న దగ్గర ఉండవద్దు అని చెప్తున్నా నేను. అది అసత్యం ఉన్న దగ్గర ఉండకండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రపంచం లోపల ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ప్రవచనానికి ఎంతమంది కరెక్ట్ టైంకి జాయిన్ అవుతున్నారు చెప్పండి? 5 నిమిషాల ముందు అని చెప్పి పెడతారు. ఎంతమంది జాయిన్ అవుతుంటారు సమయానికి? నేనైతే అసలు 3 నుంచి రాను లేదు, ఈ రోజు కూడా లేట్గా వచ్చేసారు. హాస్పిటల్ నుంచి వచ్చాను, నింబడే జాయిన్ అయ్యాను. 3 నుంచి జనరల్ చెప్తున్నాను. ఇవన్నీ ఆసురీ లక్షణాలు. ఇప్పుడు 365 రోజులు చెప్తూ మీ అందరిలాగానే నేను హాస్పిటల్స్ లో ఉన్నాను. మీ అందరిలాగా నేను కూడా అన్నయ్యని ఇది చేశాను. 4 రోజులుగా మా అమ్మకు 3 రోజులుగా మా అమ్మకు నేను సెలైన్ ఎక్కిస్తున్నాను. 3 రోజులుగా ఆఫీస్ లోపల అనుకోకుండా పెద్ద పని పడింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పని మీద కూర్చోవాలి. ఆల్రెడీ కొంతమందికి కాల్ చేశాను, వాళ్ళు లేపలేదు. మన ప్రవచనం అయ్యాక కూర్చుంటాను. ఎవరికి పని లేదు నాకు చెప్పండి. ఈ ప్రపంచంలో పని లేని వాడు ఎవడు? 5 నిమిషాలు లేట్ వస్తే గొప్ప అనుకునే వాళ్ళు అసలు బాధ అనిపించదా మీకు? తప్పనిపించదా? అది ఒకసారి ఆలోచించాలి. లేట్ గా వచ్చే వాళ్ళకి తప్పు అనిపిస్తుంది సార్. క్యారెక్టర్ ఎక్కడ అంటే ఆయన వివేకానంద ఏమంటాడు, ఆలస్యంగా వచ్చే వాళ్ళ లోపల వాడి క్యారెక్టర్ ని వాడు ఆలస్యంగా వస్తాడా సమయానికి వస్తాడా అనే దాన్ని బట్టి నువ్వు చెప్పొచ్చు అని చెప్పేసి అంటారు. ఓకే, కొన్ని పరిస్థితులు తప్పదు, కొన్నిసార్లు తప్పదు, ఇంకా అవి జరుగుతాయి. కానీ మన వైపు నుంచి మాక్సిమం ప్రయత్నం చేయాలి కదా. మన వైపు నుంచి మాక్సిమం ప్రయత్నం చేసి ఆ సమయానికల్లా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నిన్న నాకు 8:30కే ప్రవచనం ఉండే, అక్కడ వేరే చోట నేను చెప్పాల్సింది. నేనేమన్నా 8:30 అయితే ఇక్కడ నేను 9ంటికి అందుకోలేను. మీ అందరికి మెసేజ్ పెట్టచ్చు, నేను 9:30కి పెడతానని చెప్పచ్చు. కానీ నేనేంది నా టైం మెయింటైన్ చేస్తా. నా వల్ల కాకపోతే అది వేరే సంగతి. అందుకని నేనేం చేశాను, నా ప్రవచనం అయ్యాక చెప్తాను అని చెప్పాను. చిన్న గ్రూప్ 10 మంది మిగిలిన, 5 మిగిలిన, ఎవరు మిగలకపోతే మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఇద్దరికైనా చెప్తానని చెప్పాను. వస్తాను నేను, ఒక్కళ్ళకి చెప్పమన్నా చెప్తాను. ఇప్పుడు ఇందాక ఆవిడకి ఇలా ఎలా అయితే నేర్పించానో సంతోషపడుకుంటూ నేర్పించాను, నేను బాధపడలేదు. ఎందుకంటే ఇవాళైనా ఆవిడ లోపల జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా కరడుగట్టిపోయినటువంటి అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య కరడు కట్టకపోయింది. గడ్డలు ఎంత ఒక ఏమంటారు, ఒక గిన్నెని మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక గిన్నె మీద ఎంత మసి, ఆయిల్, గలీజ్ అంతా దాన్ని ఎన్ని రోజులు క్లీన్ చేయాలో ఆలోచించండి ఒకసారి. మీకు లక్కీగా కొండలాగా పెరిగింది సార్. ఆ కొండ అందుకే నేనేమంటున్నానంటే, కొండల కోర్సు ఉంది, ఎంతకు తగ్గ ఉందంటే ఏమంటాడు వాడు ఏమంటాడు, ఉందిలే ఎందుకే హైరాయన వెర్రినాయన సెప్టెంబర్ మార్చిపోయినా అది అని ఏమంటాడు దానికి అని చెప్పేసి, ఉందిరా వెళ్ళరా సులువైన దారిలోన. ఆ సులువైన దారి ఏంటంటే సరిగ్గా ప్రవచనం టైంకి రావడము, ప్రవచనం నోట్స్ రాసుకోవడము, ప్రవచనం అయిపోయిన తర్వాత 10 సార్లు 20 సార్లు వినడం. ఇదే సులువైన దారి, ఇంకే సులువైన దారి లేదు. అజ్ఞానం పోవడానికి వేరే దారి ఉందా? లేదు. సార్ మేము చిన్నప్పుడు చదువుకోలేదు, చిన్నప్పుడు పెళ్ళైంది, అజ్ఞానం అట్లా పేరుకుపోయింది, ఏం పర్వాలేదు. దేవుడు ఏమన్నాడు, నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే, శ్రీకృష్ణ భగవాను కనుక మనస్ఫూర్తిగా నమ్మితే మీ అజ్ఞానం పోగొట్టి మీ లోపల బుద్ధి వచ్చే బాధ్యత నాదే అని చెప్పాడు కదా దేవుడు. నేను చెప్తాను, ప్రతి దానికి వీ హ్యావ్ ఎ రిఫరెన్స్. మనకు భగవంతుడు చెప్పినటువంటి రిఫరెన్స్లు ఉన్నాయి కదా. ఆ రిఫరెన్స్లు అన్నిటి కనుక మనం గుర్తించినట్లయితే మన లోపల అజ్ఞానం కరడు కట్టకపోయింది, లేయర్స్ గా కరడు కట్టకపోయినటువంటి అజ్ఞానం వెళ్ళిపోతుంది. కానీ ఎంతసేపు కూడా ఏదో 2 మాటలు వింటే పుణ్యం వస్తుంది. నేను 1,00,000 సార్లు చెప్పాను, నా ప్రవచనం వింటే పుణ్యం రాదు, మీకు డైరెక్ట్ గా మోక్షమే వస్తుంది. పుణ్యం వచ్చే ఛాన్స్ లేదు. పుణ్యం అనుకోకండి, పుణ్యం కాదు ఇది. మీకు 2 మాటలు వింటే పుణ్యం ఏం రాదు. దాన్ని ఆచరిస్తే మీ జీవితంలో చాలా అద్భుతంగా, ఆనందంగా, ఇంకా ఎవరికి భయపడినటువంటి స్థాయికి వెళ్తారు, గ్యారంటీడ్. అంతేగాని 2 మాటలు వింటే ఏదో పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇంటారు. నేను చెప్పే కదా, కొంతమంది ప్రవచనకర్తలు చెప్తూ ఉంటే ఫ్రంట్ రోలో ఇలా కూర్చుంటారు జనాలు, ఆయనకు దండం పెడుతూ మరి వాళ్ళకి నెత్తిలో ఒక్క మాట ఎక్కదు. వాళ్ళకి ఇందాక మేడంకి 2 5 ఎంత అంటే 25 అని చెప్పారు కదా, అలాగా
మనకేమవుతుందంటే అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అమాయకులే ఎక్కువ మంది ఉంటారు పాపం. వాళ్ళందరూ ఇలా దండం పెడుతూ కూర్చుంటారు. ఎందుకంటే ఈ దండం ద్వారా ఆయన దానికి తోడు ఆ పాపాత్ముడు ఏం చేస్తాడు, ఆ ప్రవచనకర్త పోతన గారు ఉంటే ఆయన పాదము నాకేద్దును అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు పాదం ఉంటది కదా, మట్టి పాదము, ఆ పాదంని నాకితే బాగుంటుందట. పోతన లేడు, ఈయన నాకడు గ్యారంటీగా ఒప్పుకుంటారు కదా. కానీ మిగతా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న శిష్యులందరూ నాకుతారు పాదాలు. ఇదే చేసి అక్కడ ఏం చేశాడు, ఒక బాబా బోల్డ్ అంత మందిని చంపేశాడు నార్త్ ఇండియాలో. అవిద్య, అజ్ఞానం, అమాయకులతో ఆడుకోవడం. వాళ్ళ దగ్గర డబ్బు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర గుర్తింపు పొందుతారు, గవర్నమెంట్స్ దగ్గర గుర్తింపు పొందుతారు, జనాల దగ్గర గుర్తింపు పొందుతారు, లక్షల కొద్ది డబ్బు తీసుకుంటారు. కానీ వీళ్ళకు మంచి చేస్తున్న, అయ్యో పాపం అమాయకంగా నా మాట వింటున్నారే, వీళ్ళకు మంచి చేద్దామని బాధ లేదు వాళ్ళకి. మళ్ళీ నేను గురువుని తిట్టచ్చు అని కూడా అంటారు. ఇంకా ఉల్టా నేను చెప్తున్నాను, గురువు లేడు, శిష్యుడు లేడు, శాస్త్రం లేదు, ఏమీ లేదు. మనందరిలో ఉన్నటువంటిది అఖండ రూపం ఒకటి ఉంది, అది ఆత్మ. అదే శ్రీకృష్ణ భగవానుడు, అదే పరబ్రహ్మ రూపం. మనం అందరం ఒకటే. నేను గురువుని కాదు. నేను కలిస్తే నా కాళ్ళకు దండం పెట్టడము, నా ఇవి చేయడము చేయకండి. దూరం నుంచి మీరు దండం పెట్టండి. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం మన సంస్కారం. అంతవరకు ఆపుకుందాం. గుర్తుంచుకోండి, అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. కాబట్టి అంతే, దానికి మనం గౌరవించాలి. కానీ వీళ్ళు గౌరవాన్ని పొందుతూ, మన దగ్గర డబ్బులు పొందుతూ, మనల్ని అలా బానిసల్లాగా ఉంచడం వల్ల ఏమైంది, కరడుగట్టుకుపోయినటువంటి అజ్ఞానం. అది పోదు. ఇంకా అది ఎంత కష్టం. చాలా మందికి జీవితాంతం పోదు. అది ఎవడో ఒక మంత్రం ఇచ్చి మంత్రం చదవండి అవుతుంది. ఏమవుతాయి? 4 లక్షలు చేసాము అవ్వలేదు, ఇంకా ఏమండి 4 లక్షలు చేశాను అవ్వలేదు అంటే, అవునమ్మా కష్టంగా ఉంది, ఇంకో 4 లక్షలు. ఈ 4 లక్షలు అవనప్పుడన్నా వీడికి తెలియాలి కదా, 4 లక్షలు చేశాను నాకేం ఫలితం రాలేదు అని చెప్పి 5-6 ఏళ్ళు వేస్ట్ చేశాను 4-5 లక్షలు చదవడానికి, ఇప్పుడైనా పోయి లేదు. అంటే ఏంటంటే జనాలకు కూడా ఆ ఈజీ మెథడ్ తెలుసుకోవడానికి అలవాటు. నేను చెప్పే కదా మా ఫ్రెండ్ది, 35 మార్కులు వస్తే పాస్ అవుతాడు, కొద్దిగా కష్టపడు, నీకు సాలిడ్ గా 50 మార్కులు తెప్పిస్తాను నేను అని చెప్పాను. మంత్రం ఏదో ఉంటే ఆ మంత్రం ఇవ్వమంటాడు. వాసు మీ అమ్మని అడిగి కొద్దిగా మంత్రం ఇవ్వవా అంటాడు. ఏం చేస్తావు అంటే మంత్రం ఇవ్వమంటే నేను అన్నాను, ఆ మంత్రం ఇస్తే ఏం చేస్తావు అంటే, నేను చదువుతాను. ఏందది 5-6 లక్షలు ఉంది, ఎగ్జామ్ 10 రోజుల్లో ఉంది అంటే, ఏం పర్వాలేదు, రాత్రి పగలు చదువుతారు అన్నాడు. లేదా రాత్రి పగలు చదివేటది ఇక్కడ 50 మార్కులు వెళ్ళి 100 మార్కులు వస్తాయి. ఈ జోకు మొన్న కూడా అతనికి చెప్పాను. నీ గురించి చాలా సార్లు మా స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటారు. అంటే నా పేరు, ఊరు, అడ్రస్ కూడా చెప్పేసి ఇలా పరువు పోతుంది కదా, ఆ పాప దగ్గర పరువు పోతుంది అని చెప్పి గోల చేశాడు. సో గుర్తుంచుకోండి, కరడు కట్టుపోయింది. ఇక మూడవది విషయం ఏంటంటే అక్రోధ. అక్రోధ అంటే ఏంటంటే క్రోధం లేకుండా ఉండడం. క్రోధం లేకుండా ఉండడం అంటే ఏంటి? కోపం లేకపోవడం. కోపం లేకపోవడం అంటే ఏం చేసినా కోపం రాకూడదు మనకు. ఇప్పుడు శుకబ్రహ్మ వెళ్తుంటే దాని లోపల ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆయనను పట్టించుకోరు. శుకబ్రహ్మ వస్తుంటే శుకబ్రహ్మ కదా అని ఆడవాళ్ళు ఎవ్వరు కూడా అసలు బట్టలు మార్చుకోవడానికి దానికి కూడా ఆలోచించరు. అదే దానిలోంచి వేదవ్యాసుడు వెళ్తూ ఉంటే దబదబా వీళ్ళు బట్టలు వేసుకుంటారు. ఆయన అంటాడు, ఇదేంటి నా కొడుకు కంటే నేను గొప్పోని కదా, ఇన్ని పురాణాలు రాశాను, ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇలా అనుకుంటూ కళ్ళు ఇలా పెట్టేసి చెప్తా ప్రవచనము అంటే, వాళ్ళు అంటున్నారు నీకు లేదు జ్ఞానము, నీ కొడుకుంది జ్ఞానం, నీ కొడుకుంది జ్ఞానం. మరి ఈయన అంటాడు, ఆ కొడుకు నా ఓడే కదా అని చెప్పి ఈయన క్రెడిట్ తీసుకున్నాడు. మైకేల్ ఫారడే అని చెప్పేసి ఆయన ఉన్న రోజుల్లో ఇంకా న్యూటన్ నోబెల్ ప్రైజులు రాలేదన్నమాట. ఆయన ఒక ఆయన దగ్గర అతి కష్టం మీద శిష్యరికం చేస్తాడు. ఆ శిష్యరికం కూడా ఎంత హారిబుల్ శిష్యరికం అంటే, టేబుల్లు తుడవడము, బెంచీలు తుడవడము, నేలని క్లీన్ చేయడము, ఇంటికి వచ్చిన పోస్ట్ ని ప్రాపర్గా తీసుకురావడము, చెత్తనంతా బయటపడేయడము చేసుకుంటూ మైకేల్ ఫారడే అని కొట్టాడు. ఇన్ని రకాల ఇన్వెన్షన్స్ చేశాడు ఆయన. ఆయన గనక నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఉంటే ఒక 7-8 నోబెల్ ప్రైజ్లు వచ్చేవి. సో ఆయన శిష్యరికం చేస్తే ఆయన గురువుని అంటారు, ఆయన గురువు పేరు మర్చిపోయాను నేను, నాకు నోటికి లేదు. ఆయన గురువుని అంటారు అనమాట అందరూ. నీకంటే నీ శిష్యుడే మంచి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, నీకంటే ఎక్కువ కనిపెట్టింది నీ శిష్యుడే అని అంటారు. అంటే ఈయనేమంటారు తెలుసా, నా శిష్యుని కనిపెట్టింది ఎవరు అని చెప్పేసి అంటాడు అనమాట. అఫ్ కోర్స్ అది జోక్ అయినప్పటికీ కూడా. సో జనరల్ గా దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అక్రోధ, ఏ విధమైనటువంటి క్రోధము లేదు. కోపం ఏమవుతుందంటే, ఈ కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు అవతల వాడిని ఏమన్నా చేయగలుగుతారా? కోపంతో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు క్రోధం గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, కోపం వచ్చినప్పుడు మీరేం చేయగలుగుతారు అవతల వాడిని ఒకసారి చూడండి. ఎవరన్నా చెప్తారా జవాబు దీనికి? ఇది చాలా డీప్ గా అర్థం చేసుకోవాలండి. నాకు తెలిసిన చాలా మంది శ్లోకాలు కంప్లీట్ అయిపోతే బాగుండని చూస్తున్నారు, కానీ
డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవడం లేదు. కరెక్టేనా నేను అన్నది? ఒక శ్లోకంకి 3 వారాలు పట్టింది, ఇప్పుడు ఇంకో 2వ శ్లోకంకి ఎన్ని వారాలు పడుతుందో అని బెంగపడుతున్నారా మీరంతా? ఆ బాధ్యత జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. క్రోధం వస్తే హాని మనకే వస్తుంది సార్, వాళ్ళకి ఏం కాదు సార్. వాళ్ళకి మనకి హాని వస్తుంది, మనకే హోల్ టెన్షన్ అంతా మనకే అవుతుంది సార్, వాళ్ళకి కాకపోవచ్చు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్ మీరు చెప్పింది, సైకోసోమా మీ ఆలోచించింది మీ శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఎడమ చేయి నొప్పి పెట్టడం స్టార్ట్ అవుతుందట. ఎడమ చేయి నొప్పి పెట్టింది అంటే ఏంటంటే మీ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ ఉందని లెక్క. డాక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో నేనేమంటున్నానంటే గుర్తుంచుకోవాలి ఏంటంటే కోపం అనేటటువంటిది మనను చీకటి చేస్తుంది, మన మనస్సుని చీకటి చేస్తుంది, మనకు అశాంతిని కలిగిస్తుంది, మన జ్ఞానాన్నంతా కూడా పక్కన పెట్టేస్తుంది. మరి అటువంటి కోపం మనకు అవసరమా? అటువంటి కోపం మనకు అవసరం లేదు. ఎలా ఉండాలి అంటే ఎవరు ఏం చేసినా కూడా మనకు కోపం రాకూడదు. జ్ఞానేశ్వర్ చెప్పిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఒక రాయి మీద నీళ్లు పోసామనుకో, అందులోంచి మనం మొలకలు ఎత్తుతాయా? అదే భూమి మీద నీళ్లు పోస్తే మొలకలు ఎత్తుతాయి. అదే విధంగా ఏం జరిగినా కూడా ఈయనకు కోపం రాదు. అదే శుకబ్రహ్మ ఇందాక చెప్పుకున్నాం, ఆయన ముందు రంప ఊర్వశిలు డాన్స్ చేస్తే ఆయన క్యాజువల్ గా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. అది భరతనాట్యం అయితే భరతనాట్యం అంటాడు, ఇది కూచిపూడి అయితే కూచిపూడి అనుకుంటాడు, అంతే. ఆయన పట్టించుకోడు. సో కాబట్టి ఏంటంటే వీటి నుంచి ఏది రాదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయనకు కోపం రాదు. చనిపోయిన వాడిని ఆయన చెప్తుంటాడు, జ్ఞానేశ్వరి లోపల ఆయన చెప్తూ ఉంటాడు, చనిపోయిన వాడిని బతికించడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అదే విధంగా కొంతమందికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కోపం తెప్పించడం ఎవరి వల్ల కూడా కాదు. ఆ స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండగలగాలి, ఆ స్థిరంగా నువ్వు ఉండగలగాలి. ఎవరేం చేసినా నీకు కోపం రాకూడదు. దీనికి ఏం చేయాలో చెప్పాలా? నేను కోపం రాకుండా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. కోపం రాకుండా, కోపం అంటే కోపం వస్తుంది, క్రోధం నేనంటే ఇరిటేషన్ వస్తుంది, క్రోధం రాకుండా. కోపం యొక్క సీరియస్ ఫామ్ క్రోధం. క్రోధం అంటే ఏంటంటే అవతల వాళ్ళకి చెడు చేసేంత కోపం అన్నమాట. కామ క్రోధ లోభం అని అంటారుగా, క్రోధం అనేది రెండోదే. కామము క్రోధము ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అన్నిట్లోకి కూడా. తర్వాత మీకు వస్తుంది లోభం కూడా, చాలా త్రివిధం నరకస్యేదం అని తర్వాత ఒకటి వస్తుంది కదా శ్లోకం ఇప్పుడు తర్వాత. సో కామక్రోధ లోభాలు చాలా డేంజరస్. క్రోధం అనేది ఎంత డేంజరస్ అంటే మనని పాడు చేయడమే కాకుండా అవతల వాళ్ళకి హాని చేయాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. టైం పెట్టుకుని మరి అవతల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళపైన నేరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రోధం ఎప్పుడు వస్తుంది? మనకు ఒక విషయం దొరకనప్పుడు క్రోధం వస్తుంది. ఇప్పుడు మనం మొన్న చెప్పుకున్నాం, శ్రీకృష్ణుడు దగ్గర లేకపోయేసరికి గోపికలందరూ కూడా ఉద్ధవుణ్ణి చుట్టుముట్టి శ్రీకృష్ణుడు మంచోడు ఎట్లయితాడు? చిన్న పిల్లాడని చెప్పి పాలు తాగిస్తే ఆమెను చంపేశాడు పూతనని తెలుసా? ఆడుకుంటాడు అని చెప్పేసి బండి తీసుకొస్తే ఆ బండిని కొట్టేసేసి విరగొట్టేశాడు, చెట్లను కూల్చేశాడు. అతను మంచోడా? అంతకు ముందు ఏమన్నారు ఇదే గోపికలు, మహానుభావుడు ఆయన రాక్షసులందరినీ చంపాడు మా కోసము అని చెప్పేసి అన్నారు. శ్రీకృష్ణుడు కనిపించకుండా వెళ్ళడంతో ఉక్రోషంలోంచి కూడా ఒక్కొక్కసారి క్రోధం వచ్చే ఛాన్స్ ఉంది. మనకు అప్పటిదాకా మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడకుండా మనని దూరం వెళ్ళినా కూడా కోపం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అది ఏమవుతుందంటే గ్రాడ్యువల్, దానికి కారణం ఏంటంటే కోరికలోంచి ఆ కోరిక తీరకపోతే మనకు క్రోధంలోకి దిగుతుంది. మనం అనుకున్నది జరగకపోతే కూడా క్రోధం వస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా? చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది. మనం అనుకున్నది జరగకపోతే క్రోధం కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు లేడు, దాంతో వీళ్ళందరూ ఏంది ఆయన గురించి వినాలనే క్యూరియాసిటీ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం శ్రీకృష్ణుడి మీద నేరాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు మా ఆడవాళ్ళందరితో ఇక్కడ ఆడుకున్నాడు, ఇప్పుడు పోయి మధురానగర్ లోపల ఆడుకుంటాడు ఆడవాళ్ళతోటి. అతనికి ఒక నీతి నియమం ఉందా? నీలాగానే నువ్వు భ్రమరానివి, అన్ని చోట్లకి వెళ్తుంటావు, అన్ని చోట్ల నుంచి కూడా నువ్వు ఎలా అయితే దాన్ని ఏమంటారు తేనెటీగా, ఇలా అయితే అన్ని చోట్ల నుంచి తేనె తీసుకొస్తుందో ఈయన అలాంటి వాడు, అన్ని చోట్ల కూడా తేనెని గ్రహించాలనుకునేటటువంటి వాడు. అటువంటి వాడికి నీతి నియమాలు ఏముంటాయి అని చెప్పేసి అంటారు, భాగవతంలో అంటారు ఇదంతా. సో కాబట్టి ఏమవుతుందంటే మనకు కోరిక తీరకపోయినా కూడా మనకి ఎవరైనా ఈ ఉక్రోషం వచ్చినప్పుడు కూడా అది గ్రాడ్యువల్ గా క్రోధంలోకి దిగే ఛాన్స్ ఉంది. క్రోధంలోకి దిగి వాళ్ళ గురించి ఏ ఇన్సిడెంట్ అయితే మనం మంచిది చెప్తామో అదే ఇన్సిడెంట్ ని మనము చెడుగా కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. సేమ్ పూతనని చంపినప్పుడు అందరూ సంతోషపడ్డారు. కొండలాగా పూతన పడిపోతే చిన్న బేబీ దాని మీద కూర్చొని ఆడుకుంటుంటే అందరూ చూసి సంతోషపడి, ఇవాళేమో పాలిచ్చిన పూతనని చంపేశాడు అని చెప్పేసి అంటే ఎంత ద్వేషం ఒకసారి ఆలోచించండి. అంటే ఈ ద్వేషం అఫ్ కోర్స్ వాళ్ళకు వచ్చింది ప్రేమలోంచి వచ్చిన ద్వేషము, బట్ మనకు వచ్చే ద్వేషము చాలా ఎక్కువగా వస్తుంది. ఇది క్రోధంలోకి దిగుతుంది. క్రోధం అనేది ఏంటంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇదన్నమాట. సో ఆ క్రోధం రాకుండా కామం కోరిక తీరనప్పుడు క్రోధం వస్తుంది. క్రోధం తర్వాత అసూయ అనుయంగా వస్తుంది. మరి అదే తర్వాత ఒకటి ప్రపంచం అవుతుంది. అదే
అంటే బేసికల్ గా ఇవన్నీ కూడా మనకి ఏంటి, సో క్రోధం అనేది మనం తెచ్చుకోకూడదు. క్రోధం అనేటటువంటి దానికి మనం ఖచ్చితంగా దూరం ఉండి తీరవలసిందే అని చెప్పేసి తర్వాత లక్షణం ఏం చెప్తున్నాడంటే త్యాగము అని చెప్తున్నాడు. ఒక్కసారి త్యాగం అంటే ఏంటండి, ఎవరైనా చెప్పండి, త్యాగం అంటే ఏంటి? హలో, అంటే ఎగ్జాంపుల్ అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా కోరుకుంటారు అనుకో, మనము వాళ్ళకు వదిలేయడం, అది వాళ్ళకి ఇచ్చేయడం. మనకి నచ్చిన వస్తువు త్యాగం చేయడం అంటారు. ఉదాహరణకి నేను అన్నం తింటున్నాను, అన్నం తినబోతున్నాను, ఇందులో ఒక వ్యక్తి వచ్చి అన్నం అడిగాడు అనుకోండి, నేను అప్పుడు ఇచ్చాను అనుకోండి, అది త్యాగం. అంటే నాకు లేకుండా ఇస్తే త్యాగం, నాకు ఉన్నది ఇస్తే దానం. ఈ పాయింట్ అర్థం కావాలండి, చాలా క్లియర్ గా అర్థం కావాలి. నా దగ్గర ఉన్నది నేను కొంత భాగాన్ని ఇచ్చి, నేను దానం గురించి నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? దానం ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దానం ఇచ్చే వ్యక్తికి అది సీరియస్ డ్యామేజ్ చేయకూడదు. మీరు దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీ సర్వస్వము దానం చేసేస్తే రిస్క్. పూర్వకాలంలో చేశాడు, రఘు మహారాజ్ చేశాడు, ఆయన మొత్తం ఉన్నదంతా కూడా దానం చేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి బ్రాహ్మడు వస్తాడు, వచ్చేసి నాకు కావాలి ఇన్ని బారువుల బంగారం కావాలని చెప్పేసి నాకు గురువు చెప్పాడు. ఏం చేయాలి అంటే, ఈయన దగ్గర అప్పటికే ఉన్న డబ్బంతా దానం చేసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, సరే నేను ఒక పని చేస్తాను, కుబేరుడితో దండయాత్ర చేస్తానని చెప్పేసి, సరే మొత్తమే మనకు అలా ఆసక్తి లేదు కాబట్టి దానం ఎప్పుడూ కూడా మనకు వీలైనంత దాంట్లోనే ఇవ్వాలి. ఇక్కడ త్యాగం గురించి మాట్లాడుతున్నాం. త్యాగం అంటే ఏంటంటే నాకు లేకపోయినా కూడా అవతల వానికి మన సంపాదన 10% ఇవ్వచ్చు అంటారు. మొత్తం ఇవ్వకుండా మనం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దానం చేయాలి. మనం 90% పెట్టుకోవచ్చు, లేదా 20 పెట్టచ్చు. మనం పూర్తి కూడా చేయకూడదు. నేను అన్నది త్యాగం. త్యాగం అంటే ఏంటి? అదండి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేయడం అండి. మనకు లాభం ఉండదు, ఎలాగో మనకు నష్టం కూడా ఉంటుంది. త్యాగం లోపల ఏమవుతుందంటే మనకు నష్టం కూడా జరగచ్చు. అయితే అది తాత్కాలికమైనటువంటి నష్టము అని చెప్పేసి అంటారు భగవద్గీత లోపల, తాత్కాలికమైనటువంటి నష్టం. అయితే మీకు క్లుప్తంగా ముందు త్యాగం 2 రకాలు చెప్పేసి తర్వాత మనం జ్ఞానేశ్వర్ చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ప్రయత్నం చేసుకుందాం. త్యాగం అనేటువంటిది ఏంటంటే విషయ సుఖాల పైన ఆసక్తి వదిలేయడం త్యాగం. కార్లు కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి, సుఖాలు, భోగ భాగ్యాలు, వీటిని త్యజించడం త్యాగం. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్ ఒకసారి. అంటే కోరికలు అంటే మనకేంటంటే లడ్డు తినాలనిపించింది అనుకోండి, రోజు లడ్డూలు తినాలనిపిస్తుంది అనుకోండి, మానేయాలి. కార్ల లోపల ఇక్కడి నుంచి నాకు ఉంటే బాగుండేది అంటే దాని బదులు నడవాలి. సో త్యాగం అంటే మన అవసరాలకు కూడా లేకుండా మనము మన అవసరాలను బాగా తగ్గించుకోవడం కూడా త్యాగమే. భోగ భాగ్యాలని, విషయ సుఖాలని వదిలేయడం అంతా కూడా త్యాగమే. విషయాలు, బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజించడము త్యాగమే. నాకు కార్లు కావాలి, బంగారాలు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, ఇవన్నీ కోరుకుంటామా, అవన్నీ కూడా వదిలేయడము, అది త్యాగము. రెండవది ఏంటంటే కర్మ. దీన్ని ఏమంటారంటే కర్మ ఫల త్యాగము అంటారు. రెండవది ఏంటంటే కర్మ త్యాగం. కర్మనే త్యాగం చేయడం, అసలు కర్మ ఏది చేయకుండా ఉండిపోవడం, అసలు ఏ పని చేయకుండా సన్యసించడం. వాళ్ళకి ఇక పని ఉండదు, వాళ్ళకి దొరికింది. అజగర న్యాయం అని చెప్పి మనం ఎప్పుడో చాలా రోజుల కింద తెలుసుకున్నాం కదా, అలాగా దొరికింది అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మనము మొన్న భజగోవిందంలోనో నిర్మాణ దశకంలోనో కూడా తెలుసుకున్నాం. ఏమని? దొరికిన దాంతో సంతోషపడాలి, ఇక మనకి ఏది వద్దు, అసలు కర్మలు కూడా త్యజించాలి. ఇందాకేమనుకున్నాము, కర్మ ఫలితాలను అంటే నేను కారు కొనుక్కునే స్తోమత ఉన్నా కూడా కారు కొనకుండా ఉండడము విషయ త్యాగం. కానీ అసలు నేను కారు కొనాలనే డబ్బు కూడా సంపాదించలేదు, నేను అసలు కర్మనే చెయ్యను. ఇక నేను కర్మలన్నింటినీ త్యజించి నివృత్తి మార్గంలో వెళ్తాను. నివృత్తి అనే పదం ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? సహస్రనామాల్లో నేర్చుకున్నాం సార్. దాని ఆ శ్లోకం చెప్పండి ఎవరైనా. చాలా మంది నిద్రపోతారు. నాకేంటంటే నివృత్తించ ప్రవృత్తించ జనాన విదురాసురాః. అది భగవద్గీత అండి. ఇది గురు గురుతమో తమ సత్యచర్య పరాక్రమః నిమిషో నిమిషస్రకి వాచస్పతి ఆవర్తనో నివృత్తాత్మ. ఆవర్తనో నివృత్తి అక్కడ మనం మొన్ననే నేర్చుకున్నాం ప్రవృత్తి నివృత్తి మార్గాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనము నివృత్తి మార్గంలో వెళ్లే వాళ్ళు కర్మలు వదిలేస్తారు. కాబట్టి ఏమవుతుందో అలా కర్మలు వదిలేయడం ఏ రకంగా మంచిది ఆలోచిద్దాం. ఉదాహరణకి ఒక కుండ ఉంది. ఇప్పుడు జ్ఞానేశ్వర్ చెప్పిన ఉదాహరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
అవి మనకు కళ్ళు తెరిపించేస్తాయి. యాక్చువల్లీ అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జ్ఞానేశ్వర్ చెప్పిన ఉదాహరణలు. జ్ఞానేశ్వర్ ఏమంటారంటే, ఉదాహరణకి కుండ తనలోంచి మట్టిని త్యజించింది అనుకోండి, ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. బంగారపు ఆభరణాలలోంచి బంగారాన్ని త్యజించింది అనుకోండి, ఏం మిగులుతుంది? బంగారం ఆభరణాలు ఓ రోజు డిసైడ్ చేసుకున్నారట, నాలోంచి బంగారం వదిలేద్దాం. అప్పుడు మీరు అంటారు, మీరు మన స్టూడెంట్స్ కి తెలివి ఎక్కువ, మొన్ననే వీళ్ళు నేర్చుకున్నారు, ఇందులో అందరికీ వీళ్ళు వచ్చా అంటే ఇంకెవరికైనా రాని వాళ్ళు కూడా ఉన్నారా? ఏమనుకోవద్దు, చెప్పండి, పర్లే. వచ్చి కానీ మీ ద్వారా నేర్చుకుంటే ఇంకా బాగుంటదండి. నేను అంటున్నాను, నన్ను అక్కడ కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు నేర్పించారు కదా సార్, ఇప్పుడు నేర్పించారు కదా సార్. శ్లోకాలు ఎలా చెప్తాం సార్? అయితే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో మనం ఏం తెలుసుకున్నాము? బంగారం ఉంది, బంగారం లోపల బంగారాన్ని త్యజిస్తే ఆభరణం ఏమవుతుందండి? ఏమి మిగలదా? మిగులుతుంది. ఆభరణం ఉండదు కదా, బంగారం ఆభరణం లేదు. కానీ బంగారంతో పాటు వేరేవి కూడా మిగులుతాయి. ఏం మిగులుతాయి? రాగి మిగులుతుంది, సిల్వర్ మిగులుతుంది, తర్వాత ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, అవి క్యాడ్మియం లాంటివి, అలాంటివి కొన్ని మిగులుతాయి. అందుకే కదా 90.6 క్యాడ్మియం ఏదో చెప్తారు, 97.91.6 క్యాడ్మియం ఏదో అంటారు కదా, ఆ క్యాడ్మియం ఉంటుంది. బట్ మనం ఏంటంటే పూర్తిగా బంగారంతో చేసింది అనుకోండి, 99.99 కాదులే, మీకు తెలియదు. క్యాడ్మియం వచ్చేదాన్ని 97.6 92 అట్లా చెప్తారు సార్. 91.6 క్యాడ్మియం అంటారు దాన్ని. సో అయితే ఇక్కడ ఆ విధంగా ఇప్పుడు మీరు ఆలోచించినట్లయితే ఒక గోడ ఉంది, ఆ గోడ నేను ఉండను అని చెప్పేసి అనుకుంది అనుకోండి, ఇల్లు కూలిపోతుంది, అంటే ఇల్లు వదిలేసినట్టే మనం. అదే విధంగా సముద్రం లోపల అలలు ఉన్నాయి, అలలన్నీ కూడా సముద్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి అనుకోండి, ఏం మిగులుతుంది? ఏమి మిగలదు. అదే విధంగా మనము కూడా అన్ని వదిలేస్తే, ప్రపంచం లోపల అన్ని వదిలేస్తే ఏమి మిగలదు, మనకు భగవంతుడి యొక్క స్వరూపం తప్ప మిగతావన్నీ కూడా మనకు దొరుకుతాయి. అంటే ఈ దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అని చెప్పేసి ఏదైతే మనం అనుకుంటున్నామో, నివృత్తి మార్గంలో వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని వదిలేసినట్టుగా ఈ దేహాన్ని కూడా వదిలేస్తారు. మీకు మొన్న ఉదాహరణ చెప్పాను, జైనులు వాళ్ళు ఏం చేస్తారంటే, జైనులు వాళ్ళు పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే 75-80 ఏళ్ళకి కాదు, 51 ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇళ్లలోంచి వెళ్ళిపోయి ముందు ఆహారం లైట్ గా తీసుకోవడం మొదలెడతారు, కొన్నాళ్ళకి ఆహారం మానేస్తారు, కొన్నాళ్ళకి నీళ్లు తీసుకోవడం మొదలెడతారు, అది మానేస్తారు, కొన్నాళ్ళకి వాయువు తీసుకుంటూ ఉంటారు, వాయువు కూడా మానేస్తారు. అలా మానేసి శరీరాన్ని శుష్కింపజేసుకుని వాళ్ళు శరీరాన్ని మోక్షం సాధిస్తాము అని చెప్పి జైనుల్లో అనుకుంటారు. నేను అలా మిమ్మల్ని ఎవరిని చేయమనడం లేదు, లడ్డూలు తినండి, నాకేమి ప్రాబ్లం లేదు. లేదంటే మొన్న ఫ్రైడే నాడు అవి చేయించుకున్నారు కదా, ఏవైతే శనగల పూజలు అవి ఇవి చేసుకున్నారో, ఆ శనగల పూజలకు చేయించుకున్నటువంటివి అవన్నీ కూడా మీరు ఇప్పుడు లడ్డూ పూజలండి, 9 రోజులు లడ్డూలండి, 9 రోజులు లడ్డూలు. అందుకోసమే లడ్డూలు అన్నాను. కాకపోతే మరి ఆ శనగలు మీరు ఒక్కొక్కళ్ళకి శనగలు వాళ్ళు ఊరుకుంటారా? ప్రతీకారాచర్య అంటారు మన దాన్ని, రెసిప్రోకల్ తారీఫ్ అని చెప్పేసి ఇతను ట్రంప్ మన మీద వేశాడు, తారీఫ్, రెసిప్రోకల్ తారీఫ్. సో అట్లాగే ఇప్పుడు మీరు వాళ్ళకి శనగలు ఇస్తే వాళ్ళందరూ మీకు శనగలు ఇచ్చారు కదా, ఆ శనగలన్నీ కూడా తినాల్సింది ఉంటుంది కదా, తినండి, శుభ్రంగా తినండి. కానీ సో త్యాగం అంటే ఏంటి అంటే మనకు 2 రకాలు. ఒకటేమో త్యాగం అంటే మనకు కూడా లేకుండా వేరే వాడికి ఇవ్వడం త్యాగము. మనకున్న దాంట్లోపల ఎంతో కొంత దేశ సేవ కోసం ఇస్తే దాన్ని దానము మంచిదే. త్యాగము హైయెస్ట్. ఇంకా త్యాగం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణం. త్యాగం నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు లేకపోయినా కూడా పర్వాలేదు, ఏం పర్వాలేదు, దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకునేటటువంటి భావన నుంచి మనము దేహం నేను కాదు అనేటటువంటి భావనకు వచ్చాము అంటే అక్కడే మన పరిణతి తెలుస్తుంది. శాంతి తర్వాత లక్షణం. అందరికి అర్థమైందా అండి? త్యాగం ఎవరికైనా కష్టం ఉందా? అర్థమైందండి. త్యాగం ఎన్ని రకాలు? తంతాడండి మా అబ్బాయి. ఏది ఆహారం తీసుకోకుండా? త్యాగానికండి. అదే ఆహారం తీసుకోకుండా, ఆహారం అది కాదండి. త్యాగం తన దగ్గర లేకపోయినా ఇతరులకు బాగా సహాయం చేస్తూ ఉంటాడు. అది ఓకే, అది కొద్దిగా రిస్క్. అది దానం చేయమనండి, త్యాగము చేయొద్దు. ఓకే, త్యాగము ఇప్పుడే కాదు. ఓకే,
అది. సో త్యాగం ఎన్ని రకాలని తెలుసుకున్నామండి? 2 రకాలు. ఏంటి మొదటి రకం ఏంటి? ఉన్న దాంట్లోనే మనకు లేకున్నా ఒకరి దానం చేయడం ఒక రకము, మనకు కొద్దిగా ఉంచుకొని ఉంచుకోకుండా వేరే వాళ్ళకి మొత్తం దానం చేయడము అది త్యాగం అవుతుంది. అది త్యాగము. ఇప్పుడు ఆవిడ చెప్పినది మీ సత్యప్రభ గారు మీరు చెప్పింది ఒకటి త్యాగము ఒకటి దానము. నేను త్యాగంలో 2 రకాలు అని చెప్పాను. ఎవరైనా చెప్తారన్న వాళ్ళే అన్మ్యూట్ అయ్యి చెప్పండి, లేకపోతే ఊరుకోండి. మనం మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేయడము త్యాగం అవుతుంది ఫస్ట్ టైప్. రెండోది సార్ త్యాగం అంటే అర్హత కరెక్ట్ గా చూసుకుని ఇవ్వాలి, అది కరెక్ట్ త్యాగం. ఏది పడితే అది ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం అనేది త్యాగం కాదన్నారు కదా, అది త్యాగమా దానమా? ఎవరికి అర్థం కాలేదు. శివభవాని గారు చెప్పండి, అందరూ ఊరిలో ఉండండి. శివభవాని గారు చెప్పండి, 2 రకాల త్యాగం చెప్పండి. కర్మ త్యాగం చేయడం, కర్మఫల త్యాగం చేయడం. వెరీ అది 2 రకాల త్యాగాలు. కర్మ ఫలితాలను త్యాగం చేయడం అనేటటువంటిది మొదటిది. అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటివన్నీ కూడా మనం సంపాదించి వేరే వాళ్ళకి ఇచ్చేయడం. మనం మొన్న అంతకు ముందు రోజు అట్లా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, వారెన్ బఫెట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, రాకర్ ఫెల్లర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇలా చాలా మంది ఉదాహరణలు తీసుకున్నాం మనం. అందులోపల ఆఖరికి నోబెల్ కూడా ఏం చేశాడు, తను సంపాదించిన దాంట్లోపల ఒక్క రోజు వైరాగ్యం వచ్చేసింది ఆయనకి. రాగానే 94% 95% మొత్తాన్ని ఒక ట్రస్ట్ కు రాసేసి ఇంది మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. చేసేసేయండి అంతా కూడా మొత్తం నోబెల్ ప్రైజ్ కి ఇచ్చేయండి అని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఇచ్చేసాడు. తన దగ్గర కేవలం 5-6% తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశాడు అంతే. అదే విధంగా బర్క్షైర్ అధినేత వారెన్ బఫెట్ కూడా అలాగే ఏం చేశాడు, తన దగ్గర ఉన్న డబ్బు లోపల 97-98% మొత్తము ఫౌండేషన్స్ కి రాసేసి 1-2% మాత్రం తన పిల్లలకు రాసిచ్చేశాడు. సో కాబట్టి అది కరెక్ట్ పద్ధతి. అదేమైతుందంటే అది పూర్తి స్థాయి త్యాగం. నువ్వు సంపాదించి వేరే వాడికి ఇచ్చేయి, అది కర్మఫల త్యాగం. రెండవది ఏంటంటే కర్మనే త్యాగం చేయడం, అంటే నివృత్తి మార్గం ద్వారా వెళ్ళడం. జైనుల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, అజగర న్యాయం అనేది కూడా మనం చెప్పుకున్నాము. అందుకే శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వింటే తప్ప మనకు కొంత కష్టమయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో అది మనము గుర్తించాలి. ఓకేనా? సో కాబట్టి ఎంతసేపు కూడా మీరు దేనిపైన ఫోకస్ చేయాలి అంటే ఆత్మచింతన పైన ఫోకస్ చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఎంతసేపు బట్టి కొట్టడాలు బట్టి కొట్టించడాలు జనాలతో చేస్తూ ఉంటే మీరు ఎదగరో అవతల వాడు కూడా ఎదగడు. గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా చిన్నపిల్లలకి బేబీస్ కి వాళ్ళకు మీరు విష్ణు సహస్రనామం నేర్పిస్తున్నారు, లలిత సహస్రనామం నేర్పిస్తున్నారు, అది మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళని ఆ చిన్నప్పుడే శ్లోకాలు నేర్పించండి, శుక్లాంబరధరం నేర్పించండి, అలాంటివి నేర్పించండి, చిన్నప్పుడే నేర్పించండి. వాళ్ళకి వనమాలి గదీశార్కి నేర్పించండి. ఓకే, త్రయంబకం యజామహి ఇలాంటివి నేర్పించండి. చిన్నపిల్లలందరికీ కూడా శ్లోకాలు నేర్పించండి. పెద్దవాళ్ళందరికీ కూడా వివరణ ఇస్తూ ఉండండి. ఇంకెందుకంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా శ్లోకాలు చదువుకుంటూ కూర్చుంటాం, మేము బండ పారాయణాలు చేస్తూ ఉంటాము, బండ గొంతులు వేసుకొని, అంటే అవి మనను దేవుడి దగ్గరికి చేర్చవు. ఎందుకోసం అంటే కర్మ అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనకు మోక్షంకి దారి తీయదు. పుణ్యానికి దారి తీస్తుందా? ఎస్, పుణ్యం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ పుణ్యం కూడా మనం ఏం చేస్తాము, కర్మ చేస్తూ తప్పు చేస్తాం. ఉదాహరణకి నేను పారాయణం చేస్తూ మధ్య లోపల సెల్ ఫోన్ చూసుకుంటాను. సెల్ ఫోన్ లోపల ఏదో మెసేజ్ వస్తుంది. మెసేజ్ కరెక్టా కాదా మీరు చెప్పండి. నేను చెప్పింది తప్పైతే నన్ను ఆపేసేయండి జాగ్రత్తగా. నేను సెల్ ఫోన్ లో ఏ మెసేజ్ వచ్చిందో చూస్తాను. చూసిన తర్వాత ఏమవుతుంది, నోరు మంత్రాలు చదువుతూనే ఉంటుంది, మనసు పరిపరి విధాలా పోతుంది. ఇది తప్ప నేను చెప్పింది? ఎవరైనా చెప్పండి. తప్పే. ఎవరైనా ఇలా కాకుండా పూర్తిగా 1000 శ్లోకాలు 1,00,000 శ్లోకాలు 1000 నామాలు ఇవన్నీ కూడా ఒక్క సెకండ్ కూడా మనసు డీవియేట్ కాకుండా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. 100 నామాలు నామాలున్నా చాలా కష్టం సార్, చాలా కష్టం సార్. అందుకోసమే మనం ఏం చేసాము, విష్ణు సహస్రనామంలో రేపు కూడా నేర్చుకుంటాం. ఏమని, భగవంతుడు పూర్తి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి విష్ణు సహస్రనామంలో ఆ 8-9 నామాలే వారమంతా చేయండి. ఇది సులభం కాదా? నేను ఎన్నోసార్లు చెప్పాను. తెలిసిన అప్పుడు ఏమవుతుందంటే మనసుని నిలకడగా చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. చక్కగా నిలబెట్టుకోండి. మీరు ఎంత శాంతిగా ఉంటారో చూడండి. మీకు నేను చెప్పినవి ఒక్కొక్కటి ఆచరిస్తూ చూడండి. దీన్ని ఇంక్రిమెంటల్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంక్రిమెంటల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. అసలు ప్రాక్టీసే చెయ్యం సార్ మేము అన్నారు అనుకోండి,
అప్పుడు మీకు అన్ని రకాలుగా దెబ్బలు తినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ప్రాక్టీస్ చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. అది చేయకపోతే ఏముందంటే మనం ఎదిగే అవకాశమే లేదు. ఎప్పటికీ ఎదగం, మనం ఎప్పటికీ ఎదగం. అది మీరు గుర్తించాలి. గుర్తించి ఇంక ఇప్పటికైనా మనము ఈ పనులు, ఈ తప్పు పనులు ఆపేసేయాలి. ఎందుకంటే లేదు సార్, నేను విష్ణు సహస్రనామము 1000 నామాలు మనస్సుని స్థిరంగా ఉంచి చదువుతున్నాను. ఎస్, చదవండి, తప్పకుండా చదవండి. ఇంకా నేనేం వద్దన్నాను. మనసు స్థిరంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది? సో తర్వాతది శాంతి. శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఏంటి? మన శాంతి అంటే శమము నుంచి వచ్చినటువంటిది శాంతి. శమము నుంచి వచ్చినటువంటిది శాంతి. శమము, దమము అని 2 నేర్చుకున్నాము. దమము మొదటి లోపల మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇందులోనే దమం నేర్చుకున్నాం. అంటే ఇంద్రియాలని కనుక మనం నిగ్రహించుకుంటే దాన్ని దమము అంటారు అని చెప్పేసి నేర్చుకున్నాం. మరి శమము అంటే ఏంటి? శమము అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడము శమము. మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? ఆలోచనలు తగ్గినప్పుడు. ఆలోచనలు ఎప్పుడు తగ్గుతాయి? 10 మందితో మాట్లాడడం తగ్గించినప్పుడు. సార్ ఎంతసేపు మీరు మనుషులతో మాట్లాడద్దంటే మేము మనుషులం సార్. కరెక్ట్, అందుకోసమే మెల్లమెల్లగా చెయ్యండి. నేనేదో జోక్గా అన్నప్పటికీ కూడా మీరు దాన్ని కొద్దిగా ఆలోచించడం మొదలెట్టండి. ఎంతమంది అవసరము? పోకిరి సినిమా లోపల వాడు ఏమంటాడు? అన్నా చెప్పు, వీడు మనకు అవసరమా అంటాడు. అంటే వాళ్ళు లేకపోతే వాడు సొంత టీం మెంబర్నే వేసేద్దాం అనుకుంటున్నాడు. దట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్. మీరు పోకిరి సినిమాలో అద్వైతాన్ని చూడగలుగుతున్నారు, వేదాంతాన్ని చూడగలుగుతున్నారు. పోకిరి సినిమా అందరు చూసారు కానీ మీకు అర్థం కాలే. ఇది మన లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా వేసేసేయాలి. వేసేయండి అంతే, కటింగ్ చేసేయండి. మీకు పనికిరాని ప్రతి ఒక్క వ్యక్తిని జీవితం నుంచి తగ్గించుకోండి. అట్లా అని చెప్పి శత్రుత్వం పెంచుకోకండి. శత్రుత్వం, వాళ్ళ శత్రుత్వం ఉన్నా మీకు శత్రుత్వం ఉండకూడదు. అది నేను చెప్పేది అల్టిమేట్లీ. వదిలేస్తూ వెళ్ళిపోండి, వదిలేస్తూ వెళ్ళిపోండి, వదిలేస్తూ వెళ్ళిపోండి. మెల్లగా 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 మనస్సు నిలకడగా ఉంటుంది. ఎందుకు నిలకడగా ఉంటుంది? 10 మంది ఉన్నప్పుడు 10 ఆలోచనలు, 2 ఉన్నప్పుడు 2 ఆలోచనలు, ఒకరే ఉన్నప్పుడు 1 ఆలోచన, ఎవరు లేనప్పుడు భగవంతుని ఆలోచన. శాంతి, మనస్సు లోపల ప్రశాంతత. అప్పుడు ఏమవుతుందంటే బాహ్య వస్తు ఇది కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మధ్య లోపల ఎవడో ఒకటికి కెలుకుతాడు. మళ్ళీ కెలకగానే మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది? చాలా రోజులైంది వెళ్ళక, ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ గుంపులు తయారైతాయి. అడ్డగోలుగా గుంపులు తయారవుతాయి. ఆ గుంపుల లోపల మళ్ళీ కూర్చుంటారు. రకరకాల పిచ్చి వేషాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళా మనకు అటువైపు వెళ్తే బాగుండు, ఇవన్నీ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. 10 ఏళ్ల ప్రగతి 10 నిమిషాల్లో మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే ఇది ఎదుగుతూనే ఉండాలి. అయ్యో, ఈ ఎదుగుదలని మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్ లోపల నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ ఇయర్ ఆపేశాను. ఎందుకని? ఇంకా యాంకరింగ్ చేస్తే నేను తంబోలా ఆడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది? ఇంకా తంబోలా ఆడించే ఇష్టం నాకు లేదు. ప్రవచనం చెప్పమంటే చెప్తాను. లాస్ట్ ఇయర్ భగవద్గీత నేర్పించాను అందరికి మన ఈ సమయంలో. అది కానీ ఈసారి 5 రోజులు ఉన్నాయి. 5 రోజుల లోపల 2 రోజులు 3 రోజులు తంబోలా, మిగతా రోజులు యాంకరింగ్ అంటే పక్కకు తప్పుకున్నాను నేను మెల్లగా. మనకు నచ్చని పని అవతల వాడు ఎవడు మన మీద ఫోర్స్ చేయకుండా ఉండాలి. ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. అందరూ ఒక దగ్గర, నేను ఒక్కరిని ఒకవైపు. ఏం పర్వాలే, నిండు చంద్రుడు ఒకవైపు, ఇంకో ఏవో ఒకవైపు. కాబట్టి ఏంటంటే భయపడవద్దు. ధైర్యంగా సమాజాన్ని ఎదిరించే సమయంలో ధైర్యంగా ఉండాలి. ఏం భయం అవసరం లేదు. అన్ని దేవుడు కుదురుస్తాడు. ఇవాళ బాగున్నవి రేపు మీరు అన్ని కరెక్ట్ గా చేసినా కూడా మీకు జీవితం అంతా కరెక్ట్ గా వెళ్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే భయం లేకుండా ముందు మీ మానసిక శాంతి, బయట పరిస్థితులు ఏవైనా మీరు పట్టించుకోలేకనంత ఎదిగిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి. 1,00,000 మందిలోకి వెళ్ళినా కూడా మీకు ఏం కాదు. కానీ ఆ స్థాయి వరకు మీరు ఆ ఏకాంతాన్ని అలవాటు చేసుకుంటే తప్ప శాంతి రాదు. దీన్ని మన భగవద్గీత లోపల 2వ చాప్టర్ లోపల తెలుసుకున్నాం. ఏమని? దీన్ని బ్రాహ్మీ స్థితి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ బ్రాహ్మీ స్థితి రావాలి అంటే ఏంటి? స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే ఏంటి? దేనికి చలించినటువంటి మనస్తత్వం. అప్పుడు మనస్సు బాగుంటుంది. ఇంద్రియాలని నిగ్రహం చేసుకుంటే దమము, దాంతము అంటారు. మనసును నిగ్రహం చేసుకుంటే శమము, శాంతము అంటారు. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా? హలో, నిద్ర లేవండి ఒకసారి. అర్థమైంది సార్. మిగతా వాళ్ళందరూ మంచి నిద్రలోకి వచ్చేసారా? చెప్పండి. దమము, శాంతం. దమం చెప్పండి సార్ ఒకసారి. దమం ఆల్రెడీ తెలుసుకున్నాం. మొదటి శ్లోకం చదవండి. ఎవరైనా మొదటి శ్లోకం చదవండి. మొదటి శ్లోకం సుధాకర్ గారు, మీకు మొదటి శ్లోకం వచ్చా? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. దానం తర్వాత ఏమొచ్చింది?
దమశ్చ దమం దమం దానం దమశ్చ దమం వాటి గురించి మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో 2వ శ్లోకంలోకి వచ్చిన తర్వాత 1వ శ్లోకం మర్చిపోతే ఎట్లాగా? సో కాబట్టి క్లాసెస్ గా వినడం లేదు ఎవరు కూడా. క్లాసెస్ ఎవరు విష్ణు సహస్రనామంలో కూడా చెప్పారు, ఇది మరీ చిత్తమనో హంస లో కూడా చెప్పారు. అక్కడ కూడా దమం అని చాలా చోట్ల వచ్చింది. దమం శమం అనేవి మనం 2వ చాప్టర్ లో నేర్చుకున్నాం, 3వ చాప్టర్ లో నేర్చుకున్నాం భగవద్గీతలో చాలా సార్లు. దమము దాంతము, శమము శాంతము. జ్ఞానము మనం ఏదైతే బుద్ధి ఉంటుందో దాన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ, శాంతము, దాంతము. ప్రజ్ఞ అనేది జ్ఞానం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం నేర్పిస్తున్నవన్నింటినీ ఏమంటారంటే ప్రజ్ఞ అంటారు. అంటే మీకు దమమునకు శమమునకు కూడా పైన ఒక స్టెప్ ఉంది, దానిని ప్రజ్ఞ అంటారు. అందుకే ఆంజనేయ స్వామికి ఇంకొక పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటంటే మానసికమైనటువంటివి, తర్వాత శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఇవేవి ఇంపాక్ట్ చేయకుండా ఉండేటటువంటి ఒక జ్ఞాని అని చెప్పి లెక్క అన్నమాట. ఆంజనేయ స్వామి జ్ఞాని. ఆయన సూర్యుడి దగ్గర వేదాలు నేర్చుకుంటాడు కాబట్టి మంచి జ్ఞానవంతుడుగా తయారవుతాడు అనమాట. సో ఇక్కడ శమము శాంతము, దమము దాంతము. దమము అంటే ఇంద్రియాలన్నీ గ్రహించుకోవడం, నోరు ముక్కు కళ్ళు చెవులు ఇవన్నీ కట్టేసుకోవడం, కాళ్ళు చేతులు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళడం. వదినా పిలిచినావా వస్తున్నా దబదబ 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 తోకలు ఉప్పుకుంటూ వెళ్ళిపోతే ఏముంది? ఇంకా వీళ్ళింట్లో వాళ్ళ అన్నాలు తింటారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు అన్నాలు తింటారు. వాళ్ళు చేసిన పాపాలు శుభ్రంగా పీక్కుంటూ తింటున్నారు. మీరు ఏం చేస్తాం? అందరిళ్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సంపాదన. కొంతమంది బ్లాక్ మనీ చేస్తారు, ఆ పాపాలు కూడా మీకే వస్తాయి. గుర్తుంచుకోండి. ఎంతమంది బ్లాక్ మనీ ద్వారా డబ్బులు సంపాదిస్తారు? గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో. ఆ పాప సొమ్ము అంతా మనం తిన్నాం అనుకోండి, ఏమైతుంది? బయట ఎవడైనా భోజనానికి పిలిస్తే వెళ్ళకండి, ఏదో ఒకటి తప్పించుకోండి. లేదు తప్పనిసరి అయితే పోయి అక్కడికి వెళ్ళి ఒక లడ్డు తినండి. లడ్డు కావాలా నాయనా అని ఒక లడ్డు తీసుకొని తినండి. లేదు సార్ అక్కడ ఇవాళ నాన్ వెజ్ ఉన్నది, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది సార్, జర నాన్ వెజ్ తినేసి వస్తాం, ఒక్క రోజు కదా ఏమైతుంది, అంతే. ఒక రోజు కదా ఏమైతుంది? తప్పుకి క్షమాపణ ఉండదు. గుర్తుంచుకోండి, తప్పుకు క్షమాపణ ఉండదు, పనిష్మెంటే ఉంటది. ప్రపంచం లోపల దేవుడు పంచాయతీ లోపల మిమ్మల్ని క్షమించి వదలడు. దేవుడికి పేరు ఉంది క్షమహ అని, రేపు తెలుసుకుంటాం. కానీ అక్కడ మీకు ఉండదు, క్షమించేటటువంటిది ఇది ఉండదు. ప్రాయశ్చిత్తము ఎలా ఉండాలి అంటే మీ పశ్చాత్తాపము ఉంటేనే ప్రాయశ్చిత్తం అవుతుంది. పశ్చాత్తాపం లేకపోతే పనిష్మెంట్ తప్పదు. చేసిన ప్రతి కర్మకు వడ్డీతో సహా ఫలితం అనుభవించవలసిందే. ఎవడైనా బ్లాక్ మనీ సంపాదించేవాడు, ఎవడో రియల్ ఎస్టేట్ వాడు ఉంటాడు, బ్లాక్ మనీ సంపాదిస్తాడు. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, వాడు లంచం తీసుకునే పైసలు ఉంటాయి. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా అవతల వాళ్ళని పీడించి అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించే ఆ డబ్బంతా మీరు తిన్నారనుకోండి, ఎంతమంది పాపాలు మీరు మూట కట్టుకుంటున్నారో అర్థం చేసుకోండి. సో అందుకోసమని దమం అవసరం అక్కడ. ఆ దమం కావాలి అంటే శమం చాలా గొప్పది. శమం అనేటటువంటిది వచ్చినట్లయితే, శమం అంటే శాంతి, శమం అంటే శాంతి. ఈ శాంతి వల్ల ఏమైతుంది? మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. వద్దు నువ్వు వెళ్ళవద్దు వాళ్ళ ఇంటికి, దట్స్ ఇట్. అప్పుడు కాళ్ళు ఆగిపోతాయి, చేతులు ఆగిపోతాయి. మనసును వదిలేశారనుకోండి ఫ్రీగా, విచ్చలు విడిగి వెళ్ళిపోతుంది. అది వెళ్ళాలి, అందరి ఇళ్ళకి వెళ్ళి తినేసి వస్తుంది. అది అందరి ఇళ్లలో కంచాలు పెట్టుకోవడాలు, వెర్రి నవ్వులు, పిచ్చి మాటలు, గలీజ్ బండ్లు. మనుషులతో తగ్గించండి. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసి అందరికి దండం పెట్టుకుని వచ్చేయండి. ఎవరిని ద్వేషించవద్దు. మళ్ళా చెప్తున్నా, ద్వేషించవద్దు. మనం ఎందుకంటే వీలైనంత వరకు దూరంగా ఉండడం. ఎందుకని? మనకు ఒకసారి గనక మనస్సుని నిశ్చలంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు 100 మందిలోకి వెళ్ళినా కూడా మీరు ఒక్కరిగా ఉండొచ్చు. మా ఫ్రెండ్ ఒకటిది 50th బర్త్డేకి నేను వెళ్ళాను, కానీ సింపుల్ గా అందరితోనే ఉన్నా కూడా నాకు తెలుస్తుంది నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పి తెలుస్తుంది నాకు. సో నేనేమంటున్నానంటే ఆ విధంగా ఉండాలి. తిన్నా కూడా ఏదో సాత్విక ఆహారము అండ్ ఇతంది. సో అట్లాగా మనం వీలైనంత వరకు అలాగా నాన్ వెజ్ లేని దగ్గరికి వెళ్ళడము. సో ఇలాంటివి మనము కొన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగేటటువంటివి చేయగలుగుతున్నామా లేదా? కొన్ని అన్ని 100% కాకపోయినా 99.9% ప్రయత్నం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనసు స్థితి మెల్లగా పెరిగి అప్పుడు బాహ్య పరిస్థితులు ఏవి కూడా మిమ్మల్ని దండించవు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. మొత్తం మీద ఎలా అయితేనేంటి 5 దైవ లక్షణాలని తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా దేవుడి లక్షణాలు. ఇవి మనకున్నాయా లేదా టిక్ పెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మన లోపల ఇవి లేవో, నేను చాలా మంచివాడినండి, నేను చాలా మంచిదాన్నండి, అబ్బా అందరూ చెడ్డవాళ్ళు, నేను మంచివాడిని, నేను ఎప్పుడూ సత్యమే, అందరూ అసత్యం, నేను ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తాను, వాళ్ళు ఎప్పుడు నాకు సహాయం చేయరు, ఇవన్నీ పోతాయి. ఈ మాటలన్నీ గిరిపోతాయి.
బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు. బయటవాడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంది? బయటవాడు మిమ్మల్ని ఇవి చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. అపైశునం దీని తర్వాత వస్తుంది. పైశునం అంటే నిందించడం, వాళ్ళ లోపల లోపాలని గుర్తించడము, లోపాలు లేకపోతే లోపాలను పెట్టి మరీ నిందించడం, దాన్ని పైశునం అంటారు. ఆ పైశునం లేకుండా ఉండడంని అపైశునం అంటారు. అది వచ్చే క్లాస్ లో తెలుసుకుంటాం. కానీ ఏమవుతుంది, మనము ప్రశాంతంగా ఉండాలి అంటే బయటవాడు ఏమనుకున్నా మనం పట్టించుకోకూడదు. అక్రోధ, ఇందాక మనం తెలుసుకున్నాము, క్రోధం లేకుండా ఉండాలి. ఎవరి మీద క్రోధం లేకూడదు? మనకు చెడు చేసిన వాళ్ళతో కూడా క్రోధం లేకుండా ఉండాలి. దీన్ని మనము సమశత్రౌచ మిత్రేచ అని కూడా తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా మనం ఉండగలగాలి, మిత్రులతోని శత్రువులతోటి సమానంగా ఉండగలగాలి. అయితే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళతోటి ఆ స్థాయి రాలేదు కాబట్టి మనకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండి ఏం చేయాలి? ఇంకా మెల్లమెల్లగా మనం మెచ్యూర్ అయ్యే వరకు కూడా వాళ్ళని మనము దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టడం వల్ల ఏమైపోతుంది? ఇక వాళ్ళకు కోపం వస్తుందా? అది వస్తుంది. ఏం కోపం? రేపు పొద్దున మనం ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ఎవరికో కోపం వస్తుందని ఆలోచిస్తారా? కోపం రానియండి, అవతల వాడు మీ మీద 100 నేరాలు చెప్పుకోనియండి. వాళ్ళందరూ గుంపుగా తయారై మిమ్మల్ని కొట్టడానికి ఇంటి మీదకి వచ్చేదాకా. ఇంటికి వస్తే రండి, RSS హెల్ప్ నేను చేస్తాను, కర్రలతో నేను కొట్టిస్తాను. కానీ ముందు అక్కడ దాకా మీరు రాకుండా మీరేదో ముందు వదిలేసేయండి. ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేసేయండి, ప్రశాంతంగా వదిలేయండి. ఇది కాక దగ్గర బంధువులు వాళ్ళని వీళ్ళని కూడా మెల్లమెల్లగా వదిలిస్తారు. తర్వాత మెల్లమెల్లగా పిల్లలు, ఈ బంధాలను కూడా మెల్లమెల్లగా తగ్గించండి. బాగా పెరిగిపోతుంది సార్ పిల్లలు మనవళ్ళు అంటే చాలా పెరుగుతుంది అంటే మళ్ళీ అయిపోయింది. ఒకసారి మోహం అనేటటువంటిది వస్తే అది పిల్లల మీదైనా మనవళ్ళ మీదైనా రెండు తప్పే అన్న సత్యాన్ని గుర్తించండి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ పదం అర్థం కాకపోయినా అడగండి. వాళ్ళు మనం నేర్చుకున్నవి ఏమేమి నేర్చుకున్నామండి? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా కనీసము? అహింస గుర్తుందా? సత్యమ క్రోధ అన్ని నేర్చుకోలేదు. అయ్యో రామా, అన్ని ఎక్కడ నేర్చుకున్నాం? నేర్చుకోలేదు. చెప్పారు సార్, సత్యం చెప్పారు, అక్రోధము, ఫస్ట్ అహింస. మాటలతోటి వాటితోటి బాధ పెట్టకూడదు అనేది అహింస. సత్యం, సత్యం అంటే హితం చేసేది, మనకు ప్రియం చేసేదాన్ని సత్యం అంటాం. ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. అహింస అంటే హింస పెట్టకుండా ఉండడం, మాటలతో కానీ దీంతో కానీ దాంతో కానీ మనోవాక్కాయముల ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం అహింస. రెండవది ఏంటి? సత్యం. సత్యం అంటే ప్రియమైనది, హితమైనటువంటిది. ఎంత కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడాలి, సత్య సంధుడులాగా నిలబడాలి, ఎదుర్కోవాలి. మనం దానికి చెప్పుకున్నాం, తల్లి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం. అది సత్యం అంటాం. అక్రోధం. అక్రోధం అంటే ఎవరు ఏమన్నా ఏ రకమైన భావన ఉండకూడదు మనకు. ఎవడు ఎన్ని మాటలు అన్నా కూడా నవ్వుతూ ఉండాలి. ఒక స్వామీజీ దగ్గరికి ఒకడు వచ్చి రోజు తిట్టిపోతూ ఉంటాడట. స్వామీజీ మంచిగా నవ్వుతూ ఉంటాడు అనమాట. రోజు తిట్టేసి వెళ్ళిపోతాడు, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, అట్లా ఇట్లా అని చెప్పి. ఆయన శిష్యులందరూ ఏమో పొగుడుతూ ఉంటారు, స్వామి నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని. వీడేమో రోజు తిట్టిపోతూ ఉంటాడు. స్వామీజీ మీరు ఒక్కరోజు కూడా వాడిని ఏం అనరెందుకు అంటే, నా దగ్గరికి వచ్చేవాడు సంతోషంగా ఉండాలని వస్తాడు, మీరు పొగిడి సంతోషపడుతున్నారు, అతను తిట్టి సంతోషపడుతున్నాడు, ఇద్దరిని సంతోష పెట్టడం నా డ్యూటీ, పెట్టాను అన్నాడు. సో ఆ విధంగా నిందా స్తుతి ఈ రెండింటికి కూడా దూరంగా ఉండాలి. తుల్య నిందా స్తుతిర్ మౌని అని అనుకున్నామా మనం? ఇవన్నీ శ్లోకాల రూపాలలో బట్టి కొట్టుతున్నారు. ఎంత దారుణం చెప్పండి. గుర్తుంచుకొని దాన్ని మన జీవితంలో ఆచరించినప్పుడు ఏళ్ళు వచ్చి ఏం లాభం? సో కాబట్టి గుర్తుంచుకొని వాటిని మనం ఆచరించగలగాలి. ఎట్లాగా? ఎవరేమన్నా అనుకోని మనకేంటి, ఎవరు ఎలా అనుకుంటే నాకేముంది, ఏంది వీళ్ళందరూ దేవుడి కంటే గొప్ప వాళ్ళ? ఒక్క సెకండ్ చాలు, మొత్తం సిచ్యువేషన్ ని టర్న్ చేసేస్తాడు దేవుడు. మంచిని చెడుగా, చెడును మంచిగా. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. సినిమాలలో వాటిల్లో ఎన్ని చూసారు మీరు చెప్పండి? మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నేను మీ అందరికీ ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనకు మోడీ గారు రాకముందే మనకు వాజ్పేయి గారు ఆ టైం లోపల బాగా పాపులర్ ఉన్న టైంలో ప్రమోద్ మహాజన్ ఆయన మాట్లాడితే టీవీ లోపల వచ్చేసేది. ఇవాళ ప్రమోద్ మహాజన్ గారు టీ తాగారు అంటే అది పెద్ద న్యూస్ అన్నమాట. ప్రమోద్ మహాజన్ గారు టీ బదులు కాఫీ తాగారు అంటే పెద్ద న్యూస్. ప్రమోద్ మహాజన్ గారు అటు అద్వానీ గారికి ఇటు వాజ్పేయి గారికి ఇద్దరికి కూడా దగ్గర వాడు. ఆయన తప్ప ఏమీ జరగదు అనుకున్నాం. తీరా చూస్తే అంత అద్భుతమైన స్టేజ్ లో ఉండగా, చాలా యంగ్, మీరు చూసుకోండి, ఆయన వయసు కూడా చాలా చిన్నతనంలో ఆయన తమ్ముడే అతన్ని కాల్చి చంపేశాడు. ఎందుకు? ఏదో ఇంట్లో చిన్న గొడవ అయింది. అది కూడా పెద్ద ఆస్తి తగాదా, అంత పెద్ద గొడవ కూడా కాదు. ఏదో మాట అనుకున్నారు, తుపాకు ఉంది కదా అని కాల్చి పారేశాడు. ఈయనేమో ప్రాణం ఉంది కదా అని చెప్పేసి త్యాగం చేశాడు. అయిపోయింది. సో ఏమైంది ఇప్పుడు? ప్రమోద్ మహాజన్ ఎక్కడున్నారు?
విపి సింగ్, విశ్వనాథ ప్రతాప్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? విశ్వనాథ ప్రతాప్ సింగ్. ఆయన వచ్చినప్పుడు దేశం మొత్తం మారిపోతుంది అనుకున్నారు. ఏమైంది? వాజ్పేయి గారు మరణం సమయం లోపల ఆయనకు కనీసం స్పృహ కూడా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అర్థం చేసుకోండి, శరీరం అనేటటువంటిది ఒక 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 రోగాల పుట్ట. దీన్ని నమ్మకం పెట్టుకొని మీరు మనుషులకు మనుషులు 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 అని వెళ్తే ఎన్ని రోజుల పాటు వెళ్తారు? ఇంకా సార్ పుట్టుకతోనే రోగం రావచ్చు కదా సార్, పుట్టుకతోనే కనబడదు రోగం. అది బాగా చెప్పారు. పుట్టుకతోటే ఉంటాయి కొంతమందికి, ఎస్ పుట్టుకతోటే ఉంటాయి కూడా రోగాలు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు అనవసరంగా మనం ఏదో వందల వేల లక్షల సంవత్సరాలు బతుకుతాము అన్నట్టుగా. ఆ లక్కీగా ఏమైందంటే నిన్న ఎక్కడో చదివాను, వీళ్ళు చైనాలోనో ఎక్కడో వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 150 సంవత్సరాలు కూడా ఒక మనిషి బతకచ్చు అని చెప్పి. నేను అనుకున్నా ఇది మా స్టూడెంట్స్ కు చెప్తే చాలా డేంజర్. ఇప్పుడు సార్ అది ఎట్లనో చెప్పండి సార్, 150 years ఎట్లా బతకాలని. ఇప్పుడు వీళ్ళందరూ చైనాకు పోయినా పోతారు. చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇక మనకు నోరు లూజ్ కదా, చెప్పేశాం. ఇప్పుడు మీరు అందరికీ అది బాధగా ఉంది కదా, అరే 50 years ఎట్లా బతకాలని కొద్దిగా ఫీల్ అవుతున్నారు కదా, కొద్దిగా కొద్దిగా లైట్ గా, అరే సార్ 150 years ఎట్లా బతకాలి సార్ కొద్దిగా చెప్పండి. ఇక చైనావాడు మధ్య కలుపుకోలేదు. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడు తీసుకుపోతే సార్, అంతే మాకు కావాల్సింది. మాకు అదే కోరికండి. ఆరోగ్యం కూడా కాదు, నేనేమంటానంటే సాధన చేస్తూ ఉండగా దేవుడు తీసుకెళ్తే బాగుండు అనుకోవాలి. లేదా సిద్ధి వచ్చిన తర్వాత దేవుడు తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. సిద్ధి అంటే ఇంకా మనకు మన ఆత్మతత్వం అర్థమైన తర్వాత దాన్ని సిద్ధి అంటారు. అప్పుడైనా మనం భగవంతుడు తీసుకెళ్తే బాగుంటది. లేదా కనీసం సాధన చేస్తున్నప్పుడైనా, సాధన అంటే బండ పారాయణాలు, బండ పూజలు ఇవి కావు, మనస్ఫూర్తిగా చేసేటటువంటి పనులు. అది చేస్తూ సాధన మార్గం లోపల స్వాధ్యాయం అన్నిటికంటే గొప్పది అని చెప్పి తెలుసుకున్నాం. అవి చేస్తూ జీవితాన్ని వదిలేసినా కూడా ఏం పర్వాలేదు, ఏమీ పర్వాలేదు. కాబట్టి అలా మనం జీవితాన్ని వదిలేస్తే ఏమీ తప్పు లేదు, అసలు బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ఇది గుర్తుంచుకోండి. అందరూ కూడా మనస్సు లోపల గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఏ విధంగా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. మనం జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశము, ఈ ఒకే ఒక్క అవకాశం ఏదైతే ఉంటుందో ఈ అవకాశాన్ని మనం నాశనం చేసుకోవద్దు. అనవసరంగా మనము అన్ని రకాల విషయాలని ఆలోచించుకొని, అన్ని రకాల విషయాలను మన దగ్గర పెట్టుకొని మన జీవితం మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నాం. ఒక్క అవకాశం, చివరి అవకాశం వచ్చింది. జై శ్రీకృష్ణ. ఇంకొకరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటా. కామ్గా అయిపోయారు అందరూ. మస్తు నిద్ర వస్తున్నా సార్, చాలా డీప్ గా అయిపోయింది. కాదు సార్, ప్రవచనం చాలా బాగుంది. ఓకేనా? మరి అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవాలని, అది అందరూ కూడా తప్పక చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం ద్వారా. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.